నా పేరు సౌజన్య ప్రభునేరి. బిజినెస్ లో నేను డబుల్ క్రాప్ డైరెక్టర్ గా ఉన్నాను. ఈ బిజినెస్ కి రాకముందు ఒక హౌస్ వైఫ్. నా క్వాలిఫికేషన్ ఇంటర్ సెకండ్ ఇయర్ మాత్రమే. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఏ క్వాలిఫికేషన్ ఉన్నారో నాకు తెలియదు. నేను తెలుగు మీడియం మాత్రమే చదువుకున్నా. 15 years హౌస్ వైఫ్ గా ఉన్నా. బిజినెస్ పరంగా నాకు ఏ అనుభవం తెలియదు. జాబ్ పరంగాను నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఏ అనుభవం లేదు. నేను ఒక దాన్ని వెస్టించిన ఒక ఆపర్చునిటీని తీసుకున్నాను అంటే ఇప్పటికి నేనే మళ్ళా ఆశ్చర్యపోయే రోజులు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఇది నేనే ఇలా మాట్లాడుతున్నానా, బయట వస్తున్నానా అని చెప్పి. ఎందుకంటే 15 సంవత్సరాలు ఇంట్లో నుంచి బయట రాకుండా ఒక మార్కెట్ కి వెళ్ళాలన్నా మా హస్బెండే చూసుకునేవాళ్ళు. ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ మాది. మా మామయ్య రిటైర్ చేస్తే ఇటు సైడ్ చూస్తే ముగ్గురు ఆడపిల్లలమే. మా డాడీ కూడా ఎక్కడికి నన్ను బయటకు పంపించిన రోజులైతే లేవు. టోటల్ అప్పుడు ఇంట్లో నుంచి నేను బయటకు రావడానికి అవకాశం అయితే లేదు. అటువంటి ఒక నేను ఈ రోజు ఇక్కడ దాకా వచ్చి ఈ రోజు డబుల్ క్రౌన్ డైరెక్ట్ గా మేము ఇది ఒక సక్సెస్ ఉమెన్ గా నేను వచ్చినానంటే కారణం ఒకే ఒకటి, వెస్టీజ్ మాత్రమే. ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చిన భగవంతుడికి నేనేంటో అది నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు కొంచెం నాలెడ్జ్ ఇచ్చి నన్ను ఒక స్కూల్లో చదివించి నన్ను పెంచి నా కన్న తల్లిదండ్రులకి నువ్వు పర్వాలేదు ఇప్పటికైనా కొంచెం గట్టెక్కుతావులే ముందుకెళ్ళు అని చెప్పి నన్ను 15 సంవత్సరాలు నేను నన్ను ఇంట్లో పెట్టుకున్నా. నేను అడిగిన దానికి ఓకే సరే చూడలే, పిల్లలు స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చే లోపల ట్రై చేసి చూడలే అని పంపించిన మా హస్బెండ్ కి, నా ముగ్గురు పిల్లలకి నేను మనస్ఫూర్తిగా ఈ టైంలో వాళ్ళకి వినిపించేటట్టుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే లేడీస్ అంటే ఎలా అంటే ఇంట్లో ఉన్న వర్కే సరిపోద్దని పెద్ద బిల్డప్ చేసుకుంటూ ఉంటాం, అవునా? కానీ మనల్ని అందరూ ఏమంటారు, ఇంట్లో ఊరికినే ఉంది అంటారు. మనమేమో చేస్తూనే ఉంటాం. ఇంట్లో అనే వాళ్ళు మనల్ని ఏమంటారు, ఖాళీగా ఉంటుంది. ఇంట్లో ఏం చేస్తారు సార్ మేమైతే ఖాళీగా ఉంటుంది సార్. నన్ను అలాగే చెప్పిన రోజులు ఎన్నో ఉన్నాయి, సంవత్సరాలు గడిచాయి. కానీ నేను ఖాళీగా లేని అని బాధపడేదాన్ని. కానీ డబ్బు సంపాదిస్తేనే ఖాళీగా లేదు అని చెప్తారు అని నాకు తర్వాతే అర్థమైంది. డబ్బు సంపాదించకపోతే ఎంత చేసినా మీరు ఖాళీ. ఆ విషయం మాత్రం చాలా రోజుల తర్వాత అర్థమైంది. ఈ బిజినెస్ ఆపర్చునిటీ రాకముందు మా హస్బెండ్ ఒక ప్రైవేట్ ఎంప్లాయ్. దగ్గర ఒక 10,000 నుంచి 30,000 ఆయన ఎదగడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఒక కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జర్. ఉదయం పోతే రాత్రి ఎప్పుడు వస్తారో తెలియదు. ఎఫర్ట్ మొత్తం అక్కడే. కానీ మనీ పరంగా ఇయర్లీ ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఎంతమంది ఈ రోజు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? వాళ్ళు వేసే ఇయర్లీ ఇంక్రిమెంట్ కి మన ఇంట్లో ఖర్చులకి ఏమన్నా సంబంధం ఉంటుందా? లేదు. కానీ ఎఫర్ట్స్ 100% కాదు 200% ఎఫర్ట్ వేసినా కూడా 2,000 రూపీస్ ఇంక్రిమెంట్ పెరగడం పెద్ద విషయం ప్రైవేట్ ఎంప్లాయీస్ కి. కానీ వాళ్ళ నాన్న ఒక గవర్నమెంట్ ఏమని చెప్పాను మా మామయ్య. కానీ ఆ జాబ్ ఆయన పెట్టుకొని ఆ జాబ్ వాళ్ళ అబ్బాయికి రావడానికి ఏమన్నా అవకాశం ఉందా? పేరు మాత్రం గొప్ప. కానీ అక్కడ వచ్చే ఇన్కమ్ మాకు చాలా చిన్న ఇన్కమ్. మామయ్య కట్టించిన ఇంట్లోనే ఉండేవాళ్ళం. కింది ఇల్లు ఉంటుంది, పైన ఇల్లు ఉంటుంది, పెద్ద ఇల్లు. దగ్గర జాయింట్ ఫ్యామిలీ అంటే ఒక 9 మెంబర్స్ ఉంటాం. ఇంకా ఫ్యామిలీ పరంగా ఇంట్లోనే ఉండిపోయి వాళ్ళందరూ కలిసి ఉండడంతా డబ్బు పరంగా అంతగా ఆలోచించలేదు. ఎప్పుడైతే మామయ్య చనిపోయిన తర్వాత బయటకు వచ్చి కొన్ని విషయాలు మేము ఎదుర్కొన్నాం, చాలా ఎదుర్కొన్నాం డబ్బు పరంగా. ఫస్ట్ అబ్బాయి, సెకండ్ ట్విన్స్, ముగ్గురు మగపిల్లలే. ఒక అబ్బాయి ఖర్చు పెడితేనే చాలా కష్టపడుతూ ఉంటాం ఈ కాలంలో. ముగ్గురిని పెంచాలంటే అదేలాగా ప్రైవేట్ స్కూల్ నుంచి ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ కి మార్పించేద్దాంలే, మనం కట్టుకోలేమేమో ఫీజెస్ అన్న టైంలోనే సార్కి ఒక ఆలోచన, నాకు ఒక ఆలోచన. ఇద్దరం కలిసి ఇదే జాబ్ నమ్ముకుంటే మనం కరెక్ట్ కాదు కదా, ఏదైనా బిజినెస్ చేద్దాం పెట్టుబడి పెట్టి అని చెప్పి ఇద్దరం కలిసి మా నాన్న ఇచ్చిన నగలతో మేము బిజినెస్ స్టార్ట్ చేసాం. ఏ బిజినెస్ అయినా బయట ప్రపంచంలో ఇప్పుడు ఎలా ఉందంటే, పోటీ ప్రపంచంలో మనం ఒక షాప్ పెడితే పక్కనే, మనం ఏది చేసినా పక్కనే. అలా పోటీ ప్రపంచంలో ఇంకా మనం చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేసి బిజినెస్ లో గెలవగలుగుతామా? నేను చెప్పే చిన్న ఇన్వెస్ట్మెంట్స్ అనేది లక్షల్లోనే చెప్తున్నా. గెలవగలుగుతామా? ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకున్న అనుభవం ఏమన్నా ఉందా బిజినెస్ లో? లేదు. నువ్వు గెలుస్తావు, నువ్వు బిజినెస్ పెట్టు, నీకు నేను సపోర్ట్ గా ఉంటానని మన పెద్దవాళ్ళు ఎవరైనా మనకి పక్కన ఉంటారా? ఈ 3 లేకుండా ఎవరు ఏ బిజినెస్ లో గెలవలేదు అని మాకు కాల్చుకునే తర్వాత అర్థమైంది. ఉన్న నగలు వేసుకొని అప్పుడప్పుడు ఫంక్షన్స్ కి వెళ్తూ ఉన్నా హాయ్ సౌజన్య మాట్లాడే వాళ్ళు. నగలు లేకుండా వెళ్తే ఏమవుతుంది?
మాట్లాడతాను, నీ చీర బాగుంది, నగలు బాగుంది అంటే వాళ్ళు అవన్నీ మిగేస్తారా? అలాంటి రోజుల్లో నుంచి కింద పడిపోయిన రోజులకు వచ్చినప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటది? మమ్మల్ని పలకరించినా పలకరించకపోయినా మా పిల్లలు ఏం చేశారు? వాళ్ళకి అదే గౌరవం. అప్పుడు ఇలాంటి ఒక రెస్పెక్ట్, గౌరవం మనతో ఉందనుకున్నానా? అప్పుడే మనం వేసుకున్న డ్రెస్సెస్ లోనూ మనకున్న డబ్బుతోనే ఉందని అప్పుడు అనిపించింది. కరెక్టా తప్ప? సేమ్ ఇది అందరికీ జరుగుతుందా లేదా? సరళ కారులో వస్తారు, ముహూర్తం టయానికి వస్తారు, వాళ్ళకి ఎంత మర్యాద ఉంటుంది? ఎంత మర్యాద? పెళ్లి కొడుకుతో సహా కారు దగ్గరికి వెళ్ళిపోతారు. అదే మర్యాద, అదే రెస్పెక్ట్. దేనివల్ల? కాల్చుకున్న తర్వాత అర్థమైన తర్వాత ఇంకేం చేయాలో అర్థం కాని ప్రదేశంలో మేము ఉన్నప్పుడు ఆ సమయంలోనే సార్కి ఓమన్ అనే కంట్రీలో జాబ్ వచ్చింది. మా అమ్మ వాళ్ళింటికి అత్తగారింటికి ముక్కాలు వెళ్తే నాకు ప్రయాణం. ఏ రోజు వదిలిపెట్టిన రోజులైతే లేవు. నేను ఒకవేళ అమ్మ వాళ్ళింటికి వచ్చినా ఆయన వచ్చేసేవారు, ఎందుకంటే 1 అవరే కదా, మళ్ళీ వెళ్ళిపోయేవారు. ఆ విధంగా వదిలిపెట్టిన రోజులైతే ఆ 15 years లో లేదు. కానీ 2 years ఓన్లీ మనీ సంపాదించుకోవాలా, ఇంకా మనకి గౌరవం లేకుండా వెళ్తుంది, పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఇంక ఎదగరేమో అని భయం వేసి పిల్లల కోసమనే 2 years అయినా ఓమన్ కంట్రీకి వెళ్ళిపోయారు. ఇప్పట్లో ఎంతమంది అలా ఫారిన్ కంట్రీస్ కి డబ్బు కోసం వెళ్తున్నారు? కానీ అది మనకి గొప్పగా అనుకోవచ్చు. కానీ వాళ్ళందరినీ వదిలేసి అక్కడ సాక్రిఫైస్ చేసి డబ్బు సంపాదిస్తున్నారు. ఇలా మనం కొంచెం సాక్రిఫైస్ చేసి వెస్టీజ్ లో కానీ ఉంటే ఏ విధంగా ఉంటుందో తెలుసా? ఫ్యూచర్ చూపిస్తాం. ఒక 75,000 కి 2 years వదిలిపెట్టి 2 years అగ్రిమెంట్ ఇక్కడ ఇండియాకి రాకూడదు. అలా అగ్రిమెంట్స్ తోనే వెళ్తున్నారు. మీకు తెలుసో తెలియదు, కరెక్టా? ఆ విధమైన సమయంలోనే తిరిగి వచ్చేస్తారు. ఒక 6 months లో సారు మళ్ళా వచ్చి ఏదో ఒక కంట్రీ వెతుక్కుంటూ ఉన్నారు. ఈ కంట్రీ కాకుండా ఇంకొక కంట్రీలో 1 lakh పైన అబో ఇస్తారంట శాలరీ. నేను అక్కడికి వెళ్తాను అని చెప్తూ ఉంటే నాకైతే నచ్చడం లేదు. దేవుడా, ఇది తప్ప నుంచి మాకు ఏ దారి లేదా, ఏదైనా ఒక మంచి అవకాశం నాకు చూపించకూడదా అని ప్రతి వారం నేను మొక్కుతూ ఉంటే పక్కనే ఒక అక్క వెస్టేజ్ ఒక ఆపర్చునిటీ మా ఇంటికి తీసుకొని వచ్చింది. మనం చూడకపోయినా మనల్ని కొట్టి మాట్లాడతాను, నీ చీర బాగుంది, నగలు బాగుంది అంటే వాళ్ళు అవన్నీ మిగేస్తారా? అలాంటి రోజుల్లో నుంచి కింద పడిపోయిన రోజులకు వచ్చినప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటది? మమ్మల్ని పలకరించినా పలకరించకపోయినా మా పిల్లలు ఏం చేశారు? వాళ్ళకి అదే గౌరవం. అప్పుడు ఇలాంటి ఒక రెస్పెక్ట్, గౌరవం మనతో ఉందనుకున్నానా? అప్పుడే మనం వేసుకున్న డ్రెస్సెస్ లోనూ మనకున్న డబ్బుతోనే ఉందని అప్పుడు అనిపించింది. కరెక్టా తప్ప? సేమ్ ఇది అందరికీ జరుగుతుందా లేదా? సరళ కారులో వస్తారు, ముహూర్తం టయానికి వస్తారు, వాళ్ళకి ఎంత మర్యాద ఉంటుంది? ఎంత మర్యాద? పెళ్లి కొడుకుతో సహా కారు దగ్గరికి వెళ్ళిపోతారు. అదే మర్యాద, అదే రెస్పెక్ట్. దేనివల్ల? కాల్చుకున్న తర్వాత అర్థమైన తర్వాత ఇంకేం చేయాలో అర్థం కాని ప్రదేశంలో మేము ఉన్నప్పుడు ఆ సమయంలోనే సార్కి ఓమన్ అనే కంట్రీలో జాబ్ వచ్చింది. మా అమ్మ వాళ్ళింటికి అత్తగారింటికి ముక్కాలు వెళ్తే నాకు ప్రయాణం. ఏ రోజు వదిలిపెట్టిన రోజులైతే లేవు. నేను ఒకవేళ అమ్మ వాళ్ళింటికి వచ్చినా ఆయన వచ్చేసేవారు, ఎందుకంటే 1 అవరే కదా, మళ్ళీ వెళ్ళిపోయేవారు. ఆ విధంగా వదిలిపెట్టిన రోజులైతే ఆ 15 years లో లేదు. కానీ 2 years ఓన్లీ మనీ సంపాదించుకోవాలా, ఇంకా మనకి గౌరవం లేకుండా వెళ్తుంది, పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఇంక ఎదగరేమో అని భయం వేసి పిల్లల కోసమనే 2 years అయినా ఓమన్ కంట్రీకి వెళ్ళిపోయారు. ఇప్పట్లో ఎంతమంది అలా ఫారిన్ కంట్రీస్ కి డబ్బు కోసం వెళ్తున్నారు? కానీ అది మనకి గొప్పగా అనుకోవచ్చు. కానీ వాళ్ళందరినీ వదిలేసి అక్కడ సాక్రిఫైస్ చేసి డబ్బు సంపాదిస్తున్నారు. ఇలా మనం కొంచెం సాక్రిఫైస్ చేసి వెస్టీజ్ లో కానీ ఉంటే ఏ విధంగా ఉంటుందో తెలుసా? ఫ్యూచర్ చూపిస్తాం. ఒక 75,000 కి 2 years వదిలిపెట్టి 2 years అగ్రిమెంట్ ఇక్కడ ఇండియాకి రాకూడదు. అలా అగ్రిమెంట్స్ తోనే వెళ్తున్నారు. మీకు తెలుసో తెలియదు, కరెక్టా? ఆ విధమైన సమయంలోనే తిరిగి వచ్చేస్తారు. ఒక 6 months లో సారు మళ్ళా వచ్చి ఏదో ఒక కంట్రీ వెతుక్కుంటూ ఉన్నారు. ఈ కంట్రీ కాకుండా ఇంకొక కంట్రీలో 1 lakh పైన అబో ఇస్తారంట శాలరీ. నేను అక్కడికి వెళ్తాను అని చెప్తూ ఉంటే నాకైతే నచ్చడం లేదు. దేవుడా, ఇది తప్ప నుంచి మాకు ఏ దారి లేదా, ఏదైనా ఒక మంచి అవకాశం నాకు చూపించకూడదా అని ప్రతి వారం నేను మొక్కుతూ ఉంటే పక్కనే ఒక అక్క వెస్టేజ్ ఒక ఆపర్చునిటీ మా ఇంటికి తీసుకొని వచ్చింది. సరిపో ఈ విధమైన సమయంలోనే నాకు వెస్టేజ్ ఒక ఆపర్చునిటీని అక్క ద్వారా నాకు అందజేయబడింది. పక్కనింటి ద్వారా
ఆమె నర్సు. ఆమె నన్ను చూసిన విధానం పేషెంట్ గా చూసింది. జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో ఒక నొప్పి చెప్తూ ఉంటా, మీకు కాల్షియం చాలా అవసరం అవుతుందని చెప్పి ఒక పుస్తకం తీసుకొని వచ్చి క్యాటలాగ్ లో ప్రోడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసింది. నోని, కాల్షియం, స్పైరులినా అనేది నాకు మైండ్ కి ఎక్కి అక్కడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఈ మూడు నాకు అవసరం అనిపించింది. నేను నిజంగానే ఆ విధమైన మెంటాలిటీతో ఎవరు జాయిన్ అయ్యారో కానీ చాలా మంది నేను ప్లాన్ చెప్తూ ఉంటే ఎంతమందిని చేర్చాలి మేడం, ఎవరిని పట్టుకోవాలి మేడం, ఆ మేడం పట్టుకుంటే ఆ మేడం ద్వారా 100 మంది వస్తారు మేడం, ఈమెకి బాగా మాట్లాడుతుంది మేడం, ఈమెకి టాలెంట్ ఉంటది, ఈమెను పట్టుకుంటే 1000 మంది వస్తారు, ఎవరిని పట్టుకోగలే. ఈ బిజినెస్ లో మనం గెలవాలంటే 100% మన మైండ్ లో మనం యూజ్ చేయాలన్న మైండ్ సెట్ కి ఫస్ట్ రండి. కంప్లీట్ గా ఒక్క చిన్నది కూడా ఎవరిని పట్టుకోకూడదు. మా ఇంట్లో వాళ్ళకు నేను యూజ్ చేయకూడదు, యూజ్ చేసి ఏమవుతాయేమో, ఫస్ట్ నేను యూజ్ చేయాలని చెప్పి నోని, స్పైరులినా, కాల్షియం నా ఫస్ట్ జాయినింగ్. నోని అనేది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సార్ బుక్స్ అయితే అప్పుడప్పుడు చదివేదాన్ని, చదివేటప్పుడు బాగా చదివేదాన్ని కాబట్టి బుక్స్ పిచ్చి, ఏ బుక్ కనిపిస్తే ఆ బుక్ చదువుతుంటే అబ్దుల్ కలాం బుక్స్ అంటే చాలా ఇష్టం. ఆయన బుక్ లోనే ఉంది నోని అనే ఒక ఫ్రూట్ ని నా పేరు చెప్పి అందరికీ రెఫర్ చేయని ఒక గ్రేట్ సైంటిస్ట్ చెప్పిన ఫ్రూటే మన నోని. నోని క్యాప్సూల్స్ ని నోని ఫస్ట్ గా క్యాప్సూల్ రూపంలో ఇచ్చిన కంపెనీ కూడా మన వెస్టీజ్ మాత్రమే. ఆ విధంగా ఫస్ట్ నా గ్రేట్ ప్రోడక్ట్ అదే. సెకండ్ స్పైరులినా, ప్రపంచ ఆరోగ్య సంస్థలోనే ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో నెంబర్ 1 బెస్ట్ ఫుడ్ సప్లిమెంట్ ఏంటంటే స్పైరులినా. ఈ 2 ప్రోడక్ట్స్ ఎవరైనా సైడ్ ఎఫెక్ట్స్ అంటే వాళ్ళకన్నా మూర్ఖులు ఇంకెవ్వరు. కాల్షియం, ఈరోజు కాల్షియం డెఫిషియన్సీ ప్రతి ఒక్క లేడీకి ఉంది. ఎందుకంటే మనకు రాగానే మనకి ఖచ్చితంగా బ్లడ్ లాస్ అవుతుంది. ఆ బ్లడ్ లాస్ అయ్యేటప్పుడు ఫోలిక్ ఐరన్, కాల్షియం మన బాడీలో నుంచి బయటకు వెళ్తాయి. మళ్ళా తినే ఫుడ్ లో కాల్షియం, ఫోలిక్ ఐరన్ దొరుకుతున్నాయా? దానికోసమే మనకు అద్భుతంగా సముద్రంలో ఆల్చిప్ప నుంచి కాల్షియం ఇచ్చారు బాలిస్తారు. ఈ 3 ప్రోడక్ట్స్ నిజంగానే చాలా గ్రేట్ రిజల్ట్ ఇచ్చింది నాకు. ఈ రిజల్ట్ వెంటనే ఎవరికి పలికాను అంటే అమ్మకి, నాన్నకి తీసుకెళ్లి చెప్పాను. ఎవరికి చెప్పా? బిజినెస్ చేశానా, పాయింట్స్ చేశానా? ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా నన్నే తీసుకెళ్లిపోతారు, ఎందుకంటే చెన్నై కాబట్టి మాది. అందుకని నేను ఈ సప్లిమెంట్స్ ఇక్కడ బాగున్నాయని తీసుకెళ్లి ఇచ్చాను. నాన్నకైతే మంచి రిజల్ట్, షుగర్, బీపీ కంట్రోల్ అయినాయి. అమ్మకి వెరికోసై ప్రాబ్లం ఉన్నాయి, కంప్లీట్ క్లియర్, కంప్లీట్ క్యూర్. ఇంత అసలు చుట్టుకొని ఉంటాయి, బయట నుంచి చూస్తేనే తెలుస్తాయి, కానీ ఇప్పుడు దాకా కూడా మళ్ళీ ఆ ప్రాబ్లం రాలేదు. గ్రేట్ ప్రోడక్ట్, వెస్టీజ్ హెల్త్ కేర్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ రిజల్ట్ నాన్న చెప్పడం స్టార్ట్ చేశారు. రిటైర్ అయిపోయినారు. వాకింగ్ కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మా అమ్మాయి ఇలా తెచ్చింది బాగుందని చెప్పి ఆయన మాట్లాడాల, ప్రోడక్ట్స్ మాట్లాడేది. ఆ ప్రోడక్ట్స్ మాట్లాడిన దానికి ఆర్డర్స్ వస్తుంటే తీసుకెళ్లి ఇచ్చేదాన్ని. నా అకౌంట్ డీటెయిల్స్ పంపించమని కంపెనీ నుంచి మెసేజ్ వచ్చింది. మా ఆయనకు చెప్తే ఉన్న డబ్బు ఊడుకొని పోతుంది, నువ్వు అకౌంట్ డీటెయిల్స్ అంతా ఏమి ఇవ్వద్దు, వాళ్ళు అలాగే చెప్తారు, నువ్వు అసలు ఏమి ఇవ్వకూడదు నాకు తెలిసింది అని చెప్పి 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు, 250, 370 ఇలా 1.5 year నాకు కంపెనీ వౌచర్స్ ఇచ్చింది. నువ్వు అకౌంట్ ఇస్తే నీకు, లేకపోతే లేదు, నీకు నేను వౌచర్ ఇస్తా, నువ్వు ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు మైనస్ చేసుకో. ఇంతకన్నా కంపెనీ ఏమన్నా కావాలా? అప్పుడు నుంచే కంపెనీ పిచ్చి లవ్. ఎందుకంటే మన అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వకపోయినా మనకేమిస్తుంది? వౌచర్స్ ఇస్తుంది. మీరు అకౌంట్ డీటెయిల్స్ ఇంకా నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలని ఏం చేద్దాం? ఆ విధంగానే నేను దగ్గర 12% వరకు కంప్లీట్ చేసుకుంటూ ఉన్న, ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్ తీసుకుంటూనే ఎక్కడ జీరో అవ్వదు మన కంపెనీ. 2 months ప్రోడక్ట్స్ తీసుకోకపోయినా మన పీవీలో జీరో అవ్వదు. ఎక్కడి నుంచి ఉంటాయి? ఒక్క జాయిన్ కూడా ఇలా ఒక్కరిని కూడా జాయిన్ చేయించలా. నేను తీసుకునేదాన్ని, వాళ్ళకి ఇచ్చేదాన్ని. ఒకే ఒక అవార్డ్ ఫంక్షన్ కి రా, ప్రతి నెల నువ్వు పర్చేస్ చేస్తున్నావు కదా, నీకు బిజినెస్ ఏదో అర్థం అవుతుంది, నీకు అర్థం కావట్లేదు, నేను ఎంత చెప్పినా అక్క బలవంతంగా తిరిగితే ఒక్కసారి అవార్డ్ ఫంక్షన్ చూద్దామని అని వెళితే అప్పుడు అర్థమైంది ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మనలాంటి సాధారణమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్స్ట్రాడినరీ లైఫ్ వెళ్ళాలంటే ఒకే ఒక ఇండస్ట్రీ ఉంది అంటే అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇంతకన్నా మార్గం అయితే మనకి లేదు అని ఆ రోజే అర్థమైంది. ఇదే వెస్టేజ్ బ్రాండ్, వెస్టేజ్ ఒక కంపెనీ. ఈ కంపెనీలో 400+ ప్రోడక్ట్స్ ఉన్నాయి అని అమితాబ్ బచ్చన్కో, ఐశ్వర్య రాయ్కో, సచిన్ టెండూల్కర్కో, సమంతకో, త్రిషాకో, మహేష్ బాబుకో ఇవ్వకుండా మనలాంటి ప్రజలకు ఇచ్చి వాళ్ళు నటించి బాగుంది అని చెప్తున్నారు. మీరు యూజ్ చేసి మీకు నచ్చితే బాగా
అంటారో, వాళ్ళు ఏమంటారో అని నిదానంగా మనం ఇంట్లో ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలని ఇంటికి వచ్చి ఆయన వచ్చి ఎల్లు అనేదాకా అడుక్కున్నాను. వేరే దారి లేదు. నేను చూసిన విషయం సారు చూడలేదు. నాకు అర్థమైన విషయం సార్కి నేను అర్థమయ్యేట్టుగా చెప్పడం తెలియలేదు. ఆయన మీటింగ్కి వచ్చుంటే అర్థమైంది. మనం తీసుకెళ్లే నాకు తెలియదు ఆయన రావాలా మీటింగ్ కి అని. తీసుకెళ్లేప్పుడు వాళ్ళు రారు, వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళాలి. ఆ పరిస్థితుల్లోనే సార్కి ఇన్కమ్ వస్తే అర్థమవుతుందిలే అని చెప్పి పిల్లలు స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చే టైం మాత్రం ఇవ్వండి, ఏ మాట రానివ్వకుండా మీ అమ్మ వాళ్ళ దగ్గర నేను బిజినెస్ స్టార్ట్ చేస్తానని స్టార్ట్ చేశా. 300 నాకు చూసారా నేను ఎలా ఉన్నాను? ఏమన్నా తెలుపుంది ఎక్కడ? హలో, 375 రూపీస్ తో స్టార్ట్ అయిన ఇన్కమ్ ఒక 10,000 మీకు సపోర్ట్ చేస్తే చాలు అని అనుకున్న నేను అవి 14,000 నుంచి 15,000 నుంచి 19,000 నుంచి 30,000 అయ్యి 48,000 అయినప్పుడు సారు ఈ బిజినెస్ లో ఏదో మీకు ఇచ్చేస్తున్నారు, ఎవరు మీ అప్లైన్ ఎవరు, అసలు ప్లాన్ ఏంటి అని చెప్పి ఫస్ట్ మా అప్లైన్ కలిసిన 30,000 వచ్చినప్పుడు తెలిసాడు. ఏంటి సార్ ఈ ప్లాన్, ఈ అమ్మాయికి ఎందుకు 30,000 ఇస్తున్నారు? నేను ఎన్ని సంవత్సరాలు సివిల్ ఇంజనీరింగ్ చేసి ఒక కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేస్తే ఆయన ఇన్కమ్ 30,000. ఇక్కడ మన వెస్టేజ్ లో అప్పట్లో మాకు అన్ని 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టేది. ఇప్పట్లో మీకు 1 మంత్ లో 30,000 వచ్చే ప్లాన్ అంతా ఉన్నాయి. 1 మంత్ లో ఆ విధంగా ప్లాన్స్ ఉన్నాయి. 54,000 వచ్చింది. ఈ టైంలో అయితే ఇంకా నువ్వు ఏమి ఆలోచించద్దు. ఒకవేళ మా అమ్మ ఏమన్నా అన్నా చెవులో తీసుకుని ఆ చెవులో వదిలే, ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు, పిల్లల కాలు వచ్చినా నేను చూసుకుంటా, నువ్వు బిజినెస్ మాత్రం చూడు అని చెప్పాడు. అప్పుడు బలం ఎలా ఉంటుంది ఒక లేడీకి? ఫిబ్రవరి 2020 తర్వాత మార్చి 2020 ఏమైంది? కోవిడ్ వచ్చింది. నిజంగానే మా లాంటి హౌస్ వైఫ్స్ కి పండగ. వెస్టీజ్ లో ఉన్న వాళ్ళకి, వెస్టీజ్ అర్థమైన వాళ్ళకి. ఎందుకంటే వైజాగ్ లో, విజయవాడలో, హైదరాబాద్ లో అందరి దగ్గర క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, రిలేషన్స్ ఉన్నారు. కానీ వెస్టీజ్ చెప్పడానికి వెళ్తానంటే ఇంట్లో ఒప్పుకుంటారా? అప్పుడే కరెక్ట్ గా జూమ్ అని స్టార్ట్ అయింది. జూమ్ లింక్ అయితే ఎవరైనా ఆపగలుగుతారా? షేర్ చేయడమే. ఒక్కొక్కరికి షేర్ చేయడం, జూమ్ లో రమ్మంటాం, ఇంటికి పోయి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇంట్లో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఆ టైంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కావాల్సి వచ్చింది. ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీని వెతుకుతున్నారు. ఆ 2 ఇచ్చే ప్లేస్ లోకి వెళ్ళామా లేదా? చాలా మంది ఆరోగ్యాలు కాపాడాం, చాలా మంది ప్రాణాలు కూడా కాపాడాం. కోవిడ్ రాకుండా ఇమ్యూనిటీ బూస్ట్ ప్రోడక్ట్స్ మళ్ళించి ఆ గ్రోతే ఇక్కడ ఏమైందో చూడండి. 70, 76, 86, 1 lakh. మా నాన్న ఫోన్ చేసి నేనేదో రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ చేస్తున్నానమ్మా, నేనేదో అనుకున్నాను, నేను కోవిడ్ టైంలో మొత్తం పోగొట్టుకున్నాడు. ఇక్కడ నాకు కోవిడ్ టైంలో ఏమవుతుంది? అప్పుడు మా నాన్న వచ్చి ప్లాన్ అడుగుతారా అడగరా? 1,22,000 వచ్చేదాకా మా నాన్న రాల వెస్టీజ్ లోపలికి. అర్థమవుతుందా? నాన్న వస్తే నేను చేస్తానని నేను అనుకోకుంటే ఒకవేళ ఈ రోజు నాన్న వచ్చిన సపోర్ట్ తో అక్కడి నుంచి ఇన్కమ్ ఎక్కడా తగ్గలేదు. 1,00,000 రూపాయలు వచ్చిన తర్వాత టీం కి అందరికి బలం వచ్చింది. ఒక హౌస్ వైఫ్ గా 1,00,000 రూపాయలు కోవిడ్ టైంలో సంపాదించుకున్నప్పుడు మనకి వస్తుంది అని చాలా మంది లీడర్స్ అక్కడ స్టార్ట్ అయ్యాం. 1.5 lakh అయింది, 2 lakhs అయింది, 2.5 అయింది, 2 లక్షల నుంచి 2.90, 3, 3.5, 4,32,840. ఫోటో తీసుకొని ఏం చేస్తారు? అందరికి షేర్ చేస్తారా? మేము నమ్మమంటారు. ముందు మీరు నమ్మారా? ఈ 4,32,000 వస్తాయని నిజంగా అవార్డు ఫంక్షన్ చూసిన రోజు నేను అనుకుంటానా? కానీ 2 lakhs, 3 lakhs సంపాదించే లేడీస్ అక్కడ నేను చూసా. అంత మనకు రాకపోయినా అట్లీస్ట్ 10,000 రాదా అని వచ్చాయి. ఈ రోజు 10,000 నుంచి 1,30,000 సంపాదించుకునే లీడర్స్ నా కింద 50 నుంచి 100 మంది లోపలే చాలా మంది లీడర్స్ ఉన్నారు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ఈ 4.5 లక్షలు సంపాదించాలంటే ఏ జాబ్ మీరు వెతుక్కుంటారో ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి చెప్తున్నాడు, ఆంటీ నా 1 year ఇన్కమ్ మీరు 1 month సంపాదించుకుంటున్నారు.
చూసుకుందాంలే వాడు ఉన్నాడు, కానీ వాడితో పాటు చదువుకున్న పిల్లలందరూ జాబ్ చేస్తున్నారు. ఏంటి కారణం అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ లోన్ కట్టాలమా, నాకు అవసరం లేదు, వెస్టేజ్ మనీతోనే వాళ్ళని ఎంతైనా మంచి కాలేజెస్ లో 3 స్టడీస్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. వెస్టేజ్ లేకపోతే మా పరిస్థితి ఏంటి? సేమ్ అదే, లోన్స్ తీసుకోవడం, అప్పులు తీసుకోవడం, అప్పుల్లో మునిగి తేలడం, ఆ అప్పులు అయిపోయిన తర్వాత వాళ్ళకి అప్పులను అట్టగట్టడం. ఆస్తులు ఇస్తున్నామో లేదో కానీ మనం ఎక్కువగా అవే చేసుకుంటూ ఉన్నాం. ఇల్లు కట్టాలంటే ఏం చేయాలా? కార్ తీయాలన్నా, ఒక మొబైల్ తీయాలన్నా, కానీ వెస్టేజ్ ద్వారా ఏ ఈఎంఐస్ లేకుండా అన్ని వస్తువులు తీసుకుంటూ ఎంజాయ్మెంట్ కి ఫ్లైట్ కూడా ఎక్కచ్చు. ఫారిన్ ట్రిప్, ఎంతమంది ఫారిన్ ట్రిప్ వెళ్ళాలని ఆశ? జాబ్ చేయడానికి కాదు, ఊరికే తిరిగి చూడడానికి. ఆ విధంగా హస్బెండ్ జాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఫ్లైట్ చూస్తుంటే తిరిగి వచ్చేసినప్పుడు అనుకున్నా ఇంకా మనం జన్మలో ఎక్కలేం, మేబీ పిల్లలు పెద్దవాళ్ళు అయితే ఒకసారైనా తీసుకెళ్తారేమో అని అనుకునేదాన్ని. కానీ వెస్టేజ్ మూలంగా 11 కంట్రీస్ వెళ్ళేసి వచ్చేసారు. ఇండోనేషియా, బాలి, అబుదాబి, దుబాయ్, థాయిలాండ్, మలేషియా. నెక్స్ట్ థాయిలాండ్, మలేషియా అమ్మా నాన్న నాతో పాటు వచ్చారు. పుకెట్, నెక్స్ట్ ట్రిప్ పటాయా, నెక్స్ట్ ట్రిప్ వియత్నాం, నెక్స్ట్ ట్రిప్ స్విట్జర్లాండ్ అండ్ జర్మన్, నెక్స్ట్ ట్రిప్ ఇప్పుడే వెళ్ళాం దుబాయ్ అండ్ ఖతార్. 33 మెంబర్స్ తో వెళ్ళాము. దీంట్లో మా 3 పిల్లలు ఉన్నారు. ఎంత ఎంజాయ్ చేశారో ఆ షిప్ లో, ఆ ఫ్లైట్ లో. చిన్న ఒక ఎగ్జిబిషన్ తీసుకుని వెళ్తేనే మనం ఎలా అనుకుంటాం, పిల్లల్ని గొప్పగా ఫీల్ అవుతాం. కానీ ఆ షిప్ 14 అంతస్తుల షిప్, దుబాయ్ టు ఖతార్ నీళ్ళలో వెళ్తున్నాం. 3 రోజులు దాంట్లో ఉండి ఆ పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే ఒక మదర్ గా నా ప్లేస్ లో ఉండి ఒక్కసారి మిమ్మల్ని మీరు అనుకొని చూడండి, చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాం. చిన్న ఒక జైంట్ లెక్కిచ్చేసి వాళ్ళు చుట్టూ ఉంటే చప్పట్లు కొట్టుకునేదాన్ని. రేషన్ షాప్ కి మనం ఒక్కటే వెళ్తే మోసుకొని రాలేమేమో అని పిల్లల్ని యూజ్ చేసుకొని తీసుకొచ్చేదాన్ని. స్కూల్ డేస్ లో కానీ, కాలేజ్ డేస్ లో కానీ చిన్న చిన్న టూర్స్ అయితే వద్దులే నాన్న, అది ఉంటే ఉంటది తర్వాత చూద్దాంలే అని చెప్పి ఏ టూర్స్ కి పంపించకుండా ఉంటే ఉంటుందిలే, ఆ డబ్బులు ఉంటే ఉంటుందిలే అన్న మాకు కంపెనీ ట్రావెల్ ఫండ్ ద్వారా ఫ్రీగా ఫారిన్ ట్రిప్స్, మనం ఎంత ఫండ్ ఉంటే అంత ఫండ్ ఇంటికి కాదు మనం వెళ్ళే ఒక ఆపర్చునిటీ ఉంది అంటే మనం డబ్బులున్న వెస్టేజ్ మాత్రమే. అలాంటి వెస్టేజ్ లో ఫారిన్ ట్రిప్స్ దగ్గర 11 కంట్రీస్ వెళ్ళాం. నెక్స్ట్ ఫారిన్ ట్రిప్ మన అందరికి ఏంటి? లండన్. నెక్స్ట్ ఫారిన్ ట్రిప్ సిల్వర్ ట్రిప్ థాయిలాండ్. ఎంతమంది వస్తారు? డిసైడ్ అయితే ఖచ్చితంగా అందరం కలిసి వెళ్దాం. ఇది టీమ్ తో కలిసిన ఫోటో చూసారా? ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, పెద్ద బిల్డింగ్, బుర్జ్ ఖలీఫా అని చెప్పి ఒక 165 అంతస్తుల బిల్డింగ్. ద వరల్డ్ లోనే నెంబర్ 1 టాలెస్ట్ బిల్డింగ్ అదే. అలాంటి ప్లేసెస్ మనం చూసే ఉన్నాయా? ఎక్కడ చూస్తాం అవన్నీ? ఎక్కడ చూస్తాం? సినిమాల్లో చూస్తాం. మన లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనుకోని వెస్టేజ్ చేస్తే మనం నిజంగా చూడొచ్చు. మనమే హీరో, మనమే హీరోయిన్. నేను మాత్రమే కాదు, పిల్లలు ఎంజాయ్ చేశారు. అక్కడ నాన్న చూడండి ఎంత యూత్ గా పిల్లలతో పాటు ఉన్నారు. నెక్స్ట్ ఒక 2 వీలర్ మాత్రమే మా ఇంట్లో ఉండేది. 2 వీలర్ లోనే 5 మెంబర్స్ వెళ్లే వాళ్ళం. నాది లాస్ట్ సీట్. ఆ 2 వీలర్ లో లాస్ట్ లో సీట్ ఉంటుందా? ఏముంటది? ఏముంటది? కంపి ఉంటుందా? ఎంతమందికి అనుభవం? ఎంతమంది లేడీస్? వెరీ గుడ్, బాగా చేతులు. చూసారా మా పరిస్థితి? ఎప్పుడెప్పుడు దిగేద్దాం రా దేవుడా 2 వీలర్ అని ఉంటది నాకైతే. ఈ రోజు హోండా అనేది 11 lakhs వర్త్ కార్ లో ఫ్రంట్ సీట్ నాది. నెక్స్ట్ అందరికి ఇష్టమైన విషయం ఏంటి? లేడీస్ కి చాలా డూప్లెక్స్ హౌస్, నా డ్రీమ్ హౌస్ ఇది. ఎందుకంటే డూప్లెక్స్ హౌస్ ఎవరికో ఉండదు, చుట్టాలు అందరూ కలిపి చూస్తే కూడా ఒకరికో ఇద్దరికో ఉంటది. అవునా? మన రిలేషన్స్ లో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడైతే ఎక్కడ కూర్చుందామా, ఎక్కడ వెళ్దామా, ఏ రూమ్ లోకి వెళ్తే భయంగా ఉంటది అన్నట్టు తిరుగుతూ ఉండేదాన్ని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు. అలాగా సిగ్గుతో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అలా తిరగడానికి కూడా భయం వేస్తూ కూర్చున్న ఇంట్లో ఈ రోజు మేము జీవిస్తూ ఉన్నాము అంటే కారణం వెస్టేజ్ హౌస్ ఫండ్ ద్వారా మనం ఎటువంటి డ్రీమ్ హౌస్ అయినా మనం కట్టుకోవచ్చు. అదే మనం బయట అయితే ఎన్ని లోన్స్ తీసుకున్నా ఇలాంటి ఒక డ్రీమ్ హౌస్ అయితే కట్టుకోలేం. ఒక హాల్, ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, సింపుల్ గా ఏదో ఒకటి ఇల్లు కట్టుకుని అది రిటైర్మెంట్ అయ్యేదాకా తీర్చుకోవడానికే సరిపోద్ది. కానీ ఈ రోజు హౌస్ ఫండ్ మనకు లైఫ్ లాంగ్ వస్తుంది కాబట్టి
మనం ఈ ఇల్లు తర్వాత ఇంకొక ఫ్లాట్ ఆ విధంగా మేము డిజైన్ చేసి తీసుకున్నాం. పెద్ద పెద్ద డ్రీమ్స్ వచ్చిన దానికి కారణం వెస్టేజ్ లో ఉన్న ఇన్కమ్, వెస్టేజ్ లో వచ్చే ఫండ్స్ వల్లే. వీటికి అన్నిటికీ కారణం ఏంటి అంటే ఈ 10 పాయింట్స్. ఎవరంతా పాటిస్తారు? ఈ సక్సెస్ మీకు కావాలా వద్దా? ఎంత ఇన్కమ్ కావాలి? ఇన్కమ్ మీకు ఎంత కావాలి? ఎందుకు వచ్చారు? అట్లీస్ట్ 1 lakh ఇన్కమ్ అన్నా కావాలా? నెక్స్ట్ ఫారెన్ ట్రిప్స్, నెక్స్ట్ కార్, హౌస్. నేను వస్తూ ఉంటే మీరు అందరూ లేసిచ్చిన మర్యాద ఇవన్నీ కావాలి అంటే ఆల్రెడీ నాకు దొరికిన దానికి కారణం ఏంటి? టేక్ రెస్పాన్సిబిలిటీ. ఈ రోజులో ఇంటర్ సెక్రటరీగా చదువుకున్నాను, నాకేం తెలియదు, నాకు తమిళు, నన్ను ఇలా ఇచ్చేశారు, మా ఇంట్లో నన్ను బయట పంపించారు, నేనేం నేర్చుకోనా అన్న నేను ఎడ్యుకేషనే లేదు. చాలా మంది తెలుసు కదా మీకు, చాలా మంది గెలిచిన లీడర్స్ వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ మీద రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఈ బిజినెస్ లో గెలిచిన లీడర్స్ ఉన్నారు అంటే ఫస్ట్ మనకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎంతమందికి ఉంది? నీకులాగే నాకు ఉంది అంటాం లేడీస్ అయితే. ఏముంది మనకి? నోరు ఉంది. నోరు ఉందా లేదా? ఈ నోరుని ఈ రోజు దాకా దేనికో ఉపయోగించారు, ఇక్కడి నుంచి దేనికి ఉపయోగిద్దాం? వెస్టేజ్ 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 అని మాత్రమే పలికా. ఆయన ఎంత ఇచ్చినా వెస్టేజే పలికా. అందుకని ఈ రోజు నా నెట్వర్క్ 49,000 మంది, 400 వచ్చే ఇంకా ఏది పలకని అవసరం లేదు. ఎప్పుడు ఏది చూడాలన్నా టీవీ ఛానల్స్, సీరియల్స్ కట్, అన్ని కట్, న్యూస్ పేపర్స్ ఏమి చూడడం వెస్టేజ్ కి సంబంధించిన న్యూస్, వెస్టేజ్ లో వచ్చే ప్రోడక్ట్ ఏంటి, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏంటని వీటి గురించి తెలుసుకున్న నాలెడ్జ్. ఇంక ఈ 2 తప్ప నుంచి మనం ఏదైనా చూడొచ్చా? ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 ఏళ్ళు కష్టపడి చదువురా అంటాం. ఎందుకు? వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని. సేమ్ వెస్టేజ్ కూడా కష్టపడి 2 ఏళ్ళు చదువుదాం. ఇది మాత్రం చదవం. ట్రైనింగ్ మీటింగ్ అంటే రామ్, కానీ వెస్టేజ్ లో ఒక్క మీటింగ్ చూస్తే అన్ని తెలుసు మాకు. లీడర్స్ ఇక్కడ మన ఎల్కేజీ స్టూడెంట్ లాగే ఈ రోజుకి మేము ఉన్నాం. 10 lakhs అచీవ్ అవ్వాలి అంటే నేను ఎల్కేజీ స్టూడెంటే. అప్పుడు 10 lakhs సంపాదించడానికి నేను ఇంకా ఏం చేయాలా? నేర్చుకోవాలి. మీరు ఇంకా ఎన్ని మీటింగ్స్, ఎన్ని ట్రైనింగ్స్ మనం కూర్చొని నేర్చుకుంటేనే, ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటేనే మీ టీమ్ కి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా, మీ ఫ్యామిలీ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. ఎంతమంది మీ టీమ్ లో జాయిన్ అయ్యారో అంతమంది బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ అయినాయా? ప్యాన్ డీటెయిల్స్ యాడ్ అయినాయా? యాడ్ అవ్వకపోతే, డబ్బులు రాకపోతే అప్లైన్కి ఫోన్. వాడికి డబ్బుల వల్ల వాళ్ళ ప్యాన్ కట్ అయిపోయింది. మీరెందుకు అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? మెయిల్ పెట్టడం కూడా నాకు తెలియదు. మెయిల్ పెట్టాలి చాలా వరకు. లీడర్స్ తెలుసా అందరికి? మెయిల్ పెట్టడం తెలియదు, నాకు తెలియదు. అని బ్రౌసింగ్ సెంటర్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఎవరెవరు డౌన్లైన్స్ ఏమేమి చేయాలో నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. కాబట్టి ఏ రోజు అప్లైన్ దగ్గర నాలెడ్జ్ మాత్రమే తీసుకుంటానే కానీ అప్లైన్ దగ్గర ఇంత వర్క్ కూడా నేను తీసుకోలేదు. కాబట్టి ఆ ఇన్కమ్ అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? బాధ్యత అనేది ఫస్ట్ మనం తీసుకోవాలి. సెకండ్, డేర్ టు డ్రీమ్. కలలు కనేదానికి ఫస్ట్ మనకు ధైర్యం ఉందా? ధైర్యం ఉందా? 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 ధైర్యం ఉందా? గౌతమ్ వాణి సార్ చెప్పింది అదే, సోచనేకి హిమ్మత్ కరో అంటే ఫస్ట్ మనం కలలు కనే దాంట్లో కూడా పిసినాయితనం. మేము అంటాం మామూలుగా, మేడం ఒక డ్రీమ్ పెట్టుకోండి, 10 lakhs పెట్టుకోండి, ఒక కార్ పెట్టుకోండి, ఒక 1 lakh ఇన్కమ్ పెట్టుకోండి. మేడం నాకు అంత వద్దు మేడం, 10,000 చాలు. ఒక కళ కనమ్మా అంటే కూడా పిసినాయితనం. ఫస్ట్ కళలు అనేదానికి మన ధైర్యం కావాలి. ఎందుకంటే మన తప్పు కాదు, మనం పెరిగిన విధానం. అమ్మ కూడా చెప్పేది చిన్నప్పుడు, మా మంచిగా ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కాదు మనం బంగ్లా కట్టాలంటే ఆశపడబాకు ఎక్కువ, ఆశ పడాలి కాబట్టి బంగ్లా కట్టాలి. నిజంగా ఆశలు అనేది, డ్రీమ్స్ అనేది ఉంటేనే జరుగుతాయి. ఆ కనేదానికి మనకి ఏం కావాలి? ధైర్యం కావాలి. ఏమి డబ్బు 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 అంటే అందరూ ఏమన్నా అనుకుంటారేమో అనుకుంటున్నారు కదా. డబ్బు ఉంటేనే మీ అందరు చుట్టూ వస్తారు, డబ్బు లేకపోతే అప్పుడు డబ్బుని మనం ప్రేమించాలా లేదా? కళలు కనాలా లేదా? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సార్ ఏం చెప్పాడు? ఆయన ఎందుకు చెప్పాడు? ఎంతమంది అది కంటున్నారో వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. అప్పుడు ధైర్యంగా మన డ్రీమ్స్ ఉంటాయా? డ్రీమ్స్ ఏం చేయాలా? రాసుకొని గోల్డ్ చార్ట్ తీసుకొని ఇంట్లో అతికించాలి. అతికించిన వెంటనే అందరూ నవ్వుతారు.
నవ్విన నవ్వుకి సాధించి ఈ రోజు చూపిస్తే మళ్ళా ఇప్పుడు నా గోల్ చార్ట్ చూసి వచ్చిన వాళ్ళంతా నువ్వు ఇది కూడా సాధిస్తావు నాకు తెలుసు అంటున్నారు. నవ్విన వాళ్ళందరూ అంటున్నారు. అప్పుడు ఎవరు నవ్వినా ఎవరు ఏం చేసినా మనం ఏం చేయాలి? మన డ్రీమ్స్ ని రాసుకొని అతికించుకున్నా రాసుకున్నా కళలు కన్న వాళ్ళంతా సక్సెస్ అయ్యారా అంటే నాకు తెలియదు. సక్సెస్ అయిన వాళ్ళందరూ ఆ పని చేసిన వాళ్ళే. థర్డ్ పాయింట్, పవర్ ఆఫ్ బిలీఫ్. నిజంగా నేను ఈ రోజు సౌజన్య మేడం గెలిచింది అంటే నేను గెలుస్తాను అన్న నమ్మకం ఎంతమందికి ఉంది? గ్రేట్. ఈ బిలీఫ్ అలాగే పెట్టుకోండి. నాకేం 10 చేతులు 10 కాళ్ళు 10 నోరులు ఉన్నాయా? మీకు అందరికన్నా స్లో వాయిస్ నాది. ఈ వాయిస్ అయితే కాదు, ప్రాక్టీస్ మీద వస్తుంది. డబ్బులు లోపలికి వెళ్తుంటే వస్తుంది. దీని ముందు ఒక 5 years బిఫోర్ చూస్తే నేను ఇది కాదు. క్లియరా? అప్పుడు ఎంతమందికి మేడం సాధించగలిగింది మనం ఎందుకు సాధించలేము అని చెప్పి నన్నే మీరు ఈ రోజు పోటీగా పెట్టి తీసుకెళ్ళండి. క్లియరా? ఎంతమంది నమ్ముతారు? ఎవరిని నమ్మద్దు. మా అక్క వస్తే చించేస్తుంది, మా మామ వస్తే చించుతాడు, మా ఆయన వస్తే చించేస్తాం మేము, మా ఆయన నన్ను వదిలితే నేను పొడి చేస్తాను. మిమ్మల్ని మీరు నమ్మండి. నన్ను నేను నమ్ముకున్నాను కాబట్టి ఈ సక్సెస్. కరేజ్ టు యాక్షన్. ఓకే మేడం, సూపర్. రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. డ్రీమ్స్ బాగా గోల్ చాట్ లో రాసుకుంటున్నాను. నన్ను నేను నమ్ముకొని ఇంట్లోనే కూర్చుంటే ఏమవుతుంది? ఏమీ రాదు. ఏం చేయాలా? యాక్షన్. యాక్షన్ లోకి వెళ్ళేటప్పుడు మీరు యాక్షన్ చేస్తున్నారు. యాక్షన్ అంటే ఏంటి? వెస్టేజ్ అనే ఆపర్చునిటీ ఉంది అని మనం చెప్పాలి. చెప్పేటప్పుడు ఖాళీ పేపర్ తో ఉండండి. వీడు జాయిన్ అవ్వాలా, వీడు జాయిన్ అవ్వాలా, వీడు జాయిన్ అవ్వడు, వీడు ప్రోడక్ట్స్ కొంటాడు, వీడు ఇది చేస్తాడు, వాడు ఏమంటాడు, వాడు ఇది చేస్తాడు, ఏమన్నా వాళ్ళు అనుకోనండి. మీరు చెప్పాల్సిందేంటి? ప్లాన్. చెప్పాల్సిందేంటి? ప్రోడక్ట్. ఈ రెండు మీరు క్లియర్ గా చెప్తున్నారా? యాక్షన్ మాత్రమే చేయండి. రిజల్ట్ మన చేతుల్లో ఉందా? యాక్షన్ మన చేతుల్లో ఉందా లేదా? ప్రతిరోజు యాక్షన్ ఎంతమంది ప్లాన్ చెప్పాలనేది ఎవరి చేతుల్లో ఉంది? అది మాత్రమే చేయండి. రిజల్ట్ ఆ భగవంతుడు ఇవ్వాలా, మనం కాదు. ఇప్పుడు ఆయన ఇచ్చే దాంట్లో మనకి ఏంటి? ఏళ్ళు మనం పెట్టడం. అక్కడ ఏళ్ళు పెడితే ఇక్కడ యాక్షన్ ఆగిపోతుంది. యాక్షన్ మాత్రం చేశా, రిజల్ట్ ఎదురు చూడలా. ఈ రోజు నా ప్లాన్ నాకే తెలుసు. నా కళ్ళ ముందు నాకు 10 lakhs కనిపిస్తున్నాయి పర్ మంత్ ఇన్కమ్. యాక్షన్ మాత్రమే చేస్తున్నా. ఇంకా కూడా రిజల్ట్ ఆయన ఇస్తారు. రిజల్ట్ మీద ఫోకస్ చేయొచ్చా? ఎవరు చేయాలి రిజల్ట్ మీద ఫోకస్? ఎవరు మనమా? ఎవరు? దేవుడు. గ్రేట్. సార్కి అప్లాస్. సార్ మాత్రమే విన్నాడు మా క్లాస్. యాక్షన్ ఎవరు చేయాలి? కానీ మనం ఏం ఎదురు చూస్తున్నామంటే దేవుడు ఎవరినో పంపించేస్తాడు యాక్షన్ చేసి అని మనం రిజల్ట్ చూసుకుంటూ ఉన్నాం. మార్చండి. నెక్స్ట్ స్టెప్ యాటిట్యూడ్. వచ్చిన రిజల్ట్ ని మనం చూసే విధానంలో ఇప్పుడు 5 మంది మనకు పిల్లలంటే 5 మంది ఒకేలా ఉంటారా? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. ఒక్కొక్కరు కొట్టి చెప్తే వింటారు, ఒక్కొక్కరు మంచిగా చెప్తేనే వింటారు. సేమ్ మనకు వచ్చే లైఫ్ లైన్స్ కూడా అలాగే వస్తారు. మనం అందరినీ ఒకేలాగా చూడకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఉన్న మనస్తత్వంలోనే మనం చూసేదాన్ని యాటిట్యూడ్ అంటారు. ప్రతి ఒక్కరి దగ్గర మంచి ఉంటది, చెడ్డ ఉంటది. ఎసార్నో? దొంగ అయినా కరెక్టా? మనం ఎక్కువగా అందరిలో ఏం చూస్తాం? మంచా? అంత మంచోళ్ళలో మనం ఏం చూస్తాం? ఒక చెడ్డ చేస్తే మిక్సీ కొట్టిందే వాళ్ళు ఒకవేళ మంచి చేస్తే ఒక్కసారి మాట్లాడతాం, చెడ్డ చేస్తే మారుతామా? చెడ్డ చేస్తే ఒక్కసారి మాట్లాడండి, ఒక్కసారి చెప్పండి. వాళ్ళు ఏం మంచి చేశారో దాన్ని 10 సార్లు చెప్తూ ఉండండి. వాళ్ళు ఆ విధంగానే మారుతారు. మనం చూసే మనస్తత్వాన్ని ఫస్ట్ మనం మార్చుకోవాలి. దాన్ని యాటిట్యూడ్ అంటారు. దీనికి ఎవరికి ఉంటుంది అంటే సక్సెస్ఫుల్ పర్సన్స్ కి ఇది ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ డెవలప్. మన ఒక హ్యాబిట్స్ వచ్చి మనం డెవలప్ చేసుకోవాలి. ఏ హ్యాబిట్స్ ఉన్నాయి మన దగ్గర? మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తాం? 5 లేస్తారా? ముందు లీడర్స్ చెప్పకూడదు. మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తాం? సూర్యుడు వచ్చి మొహం మీద పడాలా? ప్రతిరోజు ఉరుకులు పరుగులే కదా. మార్నింగ్ హ్యాబిట్ నుంచి మనం మార్చుకుంటూ జూమ్ మీటింగ్స్ చూస్తూ అప్లైన్ కమ్యూనికేషన్ వెళ్తూ ప్రతిరోజు ఈ రోజు దాకా మనం ఏం చేసామో ఆ హ్యాబిట్స్ అనేది మనం ఇక్కడ మార్చుకోవాలి. ఓ ఎమోషన్ వస్తుంది మనకు ఒక్కొక్కసారి. ఎవరైనా ఈ రోజు చూస్తుంటారు, మీరు నా మీటింగ్ చూస్తారు, ఇవన్నీ చూస్తారు. 2 రోజుల తర్వాత ఒకే ఎమోషన్, చెయ్యాలి. ఆ ఎమోషన్ ఏమవుతుంది? ఎవరైనా ఏదైనా చెప్పంగానే ఇట్లా పొడవకూడదు మనల్ని.
ఎమోషనల్ పెట్టుకోండి. ఆ ఎమోషనల్ మనం గెలిచేదాకా ఉండాలి. ఒక్కసారే కదా నేను అవార్డ్ ఫంక్షన్ చూశాను. అవార్డ్ ఫంక్షన్ చూసిన తర్వాత డిసైడ్ అయ్యా, ఇంకా వెనక్కి తిరిగి చూసానా? మీలాగే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళుంటా, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళుంటా, పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళుంటా, చుట్టాల ఇంటికి వెళ్ళుంటా, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళుంటా. నా టీంలో వాళ్ళందరూ ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేదు. చెప్పాల్సిన బాధ్యత మనది. వాళ్ళు ఎన్నన్నా ఆ ఎమోషనల్ మొత్తం తీసుకొని ఆ కోపం మొత్తం బిజినెస్ చేయడం స్టార్ట్ చేసి ఆ కోపాన్ని మాటల్లో వదలకూడదు. నేను చేసి చూపిస్తాను చూడు అని చెప్పి వాళ్ళ దగ్గర రాలా, చేసి చూపించి గృహ ప్రవేశానికి ఇంటికి పిలిచాను. ఎందుకంటే మన కోపాన్ని మన మాటల్లో వదిలేస్తే చేతల్లో చేయలేము. అప్పుడేం జరగదు చెప్తారు, చూడండి సార్ ఈ మంత్ చూడండి సార్ నేను ఏమను. మళ్ళా నెక్స్ట్ మంత్ ఆ విధంగా లేకుండా ఎప్పుడు ఎమోషనల్ అనేది కంట్రోల్ చేసుకోండి. ప్రిపేర్ ఫర్ సక్సెస్. ఈ రోజు ఒక పెద్ద చెట్టు దగ్గర చాలా మంది జనాలు కింద నీడ దాచుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది తన బాగా పెంచుకునేది కాబట్టి. మన కింద కూడా మంచి పెద్దగా టీం రావాలంటే మనం ఎలా ఉండాలి? దానికి తగ్గ నాలెడ్జ్ మన దగ్గర ఉండాలా? దానికి తగ్గ వర్కౌట్ మన దగ్గర ఉండాలా? దానికి తగ్గ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలా? మీకు ఇంకా టీం రాలేదు అంటే మీరు ఇంకా సక్సెస్ కి ప్రిపేర్ అవ్వలేదని అర్థం. మీరు పెద్దగా చెట్టు రాలేదు, ఆ చెట్టు మళ్ళా అతుక్కొని ఉంటేనే వాళ్ళు ఎంతైనా నేడైనా మన టీం మన కింద రోజు తట్టుకొని నిలబడాలి అంటే మనం ఎలా ఉండాలా? స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడు సక్సెస్ కి మనం ప్రిపేర్ అవ్వాలి. బ్యాలెన్స్ యువర్ లైఫ్. వెస్టేజ్ అని పరిగిస్తూ ఉంటే ఇంట్లో పిల్లల్ని మర్చిపోవాలా? హస్బెండ్ ని మర్చిపోవాలా? హస్బెండ్ కి కాల్ చేయడం మర్చిపోవడం, వైఫ్ కి కాల్ చేయడం పెట్టు నేను వెస్టేజ్ చేస్తున్నా అలా ఉండకూడదు. ఖచ్చితంగా ఫ్యామిలీని మనం బ్యాలెన్స్ చేయాలా. ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం మనం ఇస్తేనే ఫ్యామిలీ నుంచి వచ్చే ఒక పాజిటివే మనకు సక్సెస్ ఇస్తదే గానీ వాళ్ళని పక్కకు దోసేసి మనం పరిగిస్తే ఖచ్చితంగా సక్సెస్ ఇవ్వదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫ్యామిలీకి బ్యాలెన్స్ ఇవ్వండి. ఈ రోజు మేము ఎంత ఉన్నా కూడా వచ్చేటప్పుడు ఫోన్ చేసి ఎవరి ఆల్ ద బెస్ట్ చెప్పండి, నాదే ఈరోజు సెక్షన్ అని చెప్పి ఆయన దగ్గర తీసుకోవడం వల్లే నాకు ఈ సక్సెస్. ఎక్కడైనా బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. గెలిచి కూడా గెలిచి వాళ్ళ దగ్గరికి పోతామేమో అనుకుంటారేమో, వైఫ్ దగ్గర వాళ్ళ ఆశీర్వాదం లేకుండా వాళ్ళు లోపల ఏడుస్తూ ఉంటే మనం సక్సెస్ అవ్వలేదు. ఖచ్చితంగా సూపర్ అండి పోండి, మీరు ఈరోజు సక్సెస్ అవుతారంటే మీరు అవుతారు. ఇంట్లో కోపంతో దిమ్మని చెప్పి మీరు బయటకు వస్తే ఫీల్డ్ లో సక్సెస్ అవుతామా? ఆ నెగిటివిటీ మనకి ఖచ్చితంగా ముందుకు రానివ్వదు. ఈ రోజు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అర్థం చేసుకొని వెస్టేజ్ చేసే వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. అప్పుడు మనం అక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి. చేంజ్ ఆర్ బి చేంజ్. లీడర్స్ ఈ రోజు ప్రతి ఒక్కరు గోల్ రాసుకుంటున్నారు. నా ఇన్కమ్ ఖచ్చితంగా ప్రతి వచ్చే సంవత్సరం 1 lakh ఉంటుంది, నేను ఒక కార్ తీసుకుంటాను, నేను ఒక ఇల్లు తీసుకుంటాను. మీ అందరు గోల్స్ రాసుకోవచ్చు. ఒక సంవత్సరం తర్వాత మళ్ళా February 15th వెళ్ళి అయ్యో ఏమి రాలేదే అంటే కాదు. ఆ గోల్ కి ఈ రోజు మీరు ఏం చేశారు, ఈ సెకండ్ మీరు వెస్టేజ్ ఏం చేస్తున్నారు. ప్రతి రోజు ప్రతి నిమిషం మనలో ఏం రావాలి? మార్పు రావాలి. అవతల వాళ్ళ మార్పు మన కంట్రోల్లో ఉందా? మన బాబు అయినా కూడా వాడు మారాలంటే మన కంట్రోల్లో ఉందా? నేను మా బాబుని మార్చేస్తానని మార్చగలుగుతామా? మన హస్బెండ్ ని, వైఫ్ ని, అన్న, తమ్ముడు, అమ్మ, నాన్న ఎవ్వరు మన కంట్రోల్లో లేరు. కానీ మనం మాత్రమే మన కంట్రోల్లో ఉన్నాం. మనల్ని మనం మార్చుకోగలుగుతామా? కలుపుకోలేమా? కానీ మార్చుకుంటున్నామా? ప్రతి రోజు మారితేనే వెస్టేజ్ లో మనం సక్సెస్ అవ్వగలుగుతాం. ఈ రోజు నేను ఏం చేంజ్ అయ్యా, రేపు మనం ఏం చేంజ్ అవుతున్నాం. ఈ రోజు 5 హోమ్ మీటింగ్స్ చేస్తే రేపు 6 హోమ్ మీటింగ్ చేద్దాం. ఆ హోమ్ మీటింగ్ లో ఏం మాట్లాడుతున్నాం, ఎవరి దగ్గర కరెక్షన్స్ తీసుకోవాలి మనం? అప్లైన్ తో 24 గంటల సేపు కమ్యూనికేషన్ ఉంటున్నారే కానీ అప్లైన్ దగ్గర నాలెడ్జ్ తీసుకోకుండా వాళ్ళతో 24 గంటలు మనం మాట్లాడుతున్నాం, మన సక్సెస్ అనేది రాదు. ఖచ్చితంగా వాళ్ళతో కమ్యూనికేట్ ఉండి ప్రతి రోజు చేంజ్ అవుతూ ఉంటేనే వస్తాం. ఈ బిజినెస్ లో ఎంత మందిని జాయిన్ చేపిస్తే సక్సెస్ అవుతాం? 6 మెంబర్స్ జాయిన్ చేపిస్తే సక్సెస్ అయిపోతామా? ఈ బిజినెస్ లో సక్సెస్ మంత్ర ఉంది, చదువుదామా? ఈ మంత్రాన్ని కానీ పట్టుకున్నారంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వచ్చు. ద సింగిల్ సెంటెన్స్ మంత్ర ఫర్ సక్సెస్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. బిల్డ్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ లీడర్స్ అండ్ మేక్ దెమ్ సక్సెస్ఫుల్. చాలా మంది మనలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని లీడర్స్ చేపించి వాళ్ళని సక్సెస్ చేపిస్తే మనం సక్సెస్ అవుతాం. ఇప్పుడు చెప్పండి, జాయినింగ్స్ కి భరిస్తారా, సక్సెస్ చేయడానికి భరిస్తారా? ఒక జాయినింగ్ అయిన వెంటనే మనం ఏం సక్సెస్ చేయించాలి బిజినెస్ లో? 5% నుంచి
8% చేయించాలా? 8% నుంచే జాయినింగ్ వేసుకుంటూ వెళ్తే సక్సెస్ రాదు. ఎక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నా, మనం సక్సెస్ అవ్వాలి అంటే మన కిందున్న లైఫ్ లైన్స్ సక్సెస్ అయితేనే మనం సక్సెస్ అవుతాం. వాళ్ళ సక్సెస్ లేకుండా మనం సక్సెస్ అవ్వడం. ఇది ఒక్క సింగిల్ మంత్రాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ మీటింగ్ ఇక్కడ చూశారు, వీడియోస్ తీసేవాళ్ళు వీడియోస్ తీస్తున్నారు, ఫోటోస్ తీసేవాళ్ళు ఫోటోస్ తీస్తున్నారు. తీసుకెళ్లి మీరు ఎవరికి చూపిస్తారు? రాని వాళ్ళకి చూపిస్తారు. మీ ఇంట్లో కావచ్చు, మీ లైఫ్ లైన్స్ కావచ్చు, అవునా కాదా? ఆ రాని వాళ్ళకి ఈ బిజినెస్ తీసుకెళ్లి చూపిస్తే వాళ్ళు ఎస్ సూపర్ అంటారా వీడియోలో చూపిస్తే? అదేలాగా అప్లైన్, మీ పైన అప్లైన్ ని ఒక బ్యాంక్ ఎంప్లాయ్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. మేడం సార్ ఈ బిజినెస్ లో ఇతను బాగా మంచిగా రావాలని చెప్పి తీసుకెళ్లి ఆయన దగ్గర చెప్పి ఈ బిజినెస్ ని చెప్పిస్తున్నాం. ఆయనకి ఏం మెదల్లా. రెండోసారి తీసుకెళ్తున్నారు, మూడోసారి తీసుకెళ్తున్నారు, నాలుగోసారి తీసుకెళ్తున్నారు, అయినా కూడా ఆయనకి ఈ బిజినెస్ అర్థం కావడం లేదు. అదే ఆయన్ని మీరు ఇదేలాంటి మీటింగ్స్ లో కూర్చోబెట్టారంటే అక్కడికి వెళ్ళి మనం అప్లైని తీసుకెళ్లి అలాంటి వాళ్ళని తీసుకెళ్లి మనం చెప్పడంతో ఏం అర్థం అంటే గుడ్డు మనం పగలగొట్టినట్టు. గుడ్డు మనమే పగలగొడితే ఏమవుతుంది? వేస్ట్ అయిపోద్ది కదా. ఆమ్లెట్ అంటే వేస్టే, అది ఒక రోజులో తిని అక్కడ పడేయడమే. గుడ్డు అదిగా పగిలితే ఇంకొక జీవం. సేమ్ ఈ బిజినెస్ లో వాళ్ళుగా రియలైజ్ అయ్యి వాళ్ళుగా పగిలితేనే వాళ్ళే నిజమైన లీడర్స్. పగలాలా అంటే వాళ్ళందరూ ఈవెంట్స్ లో వచ్చి కూర్చుంటే మాత్రమే ఆ గుడ్డు తానుగా పగిలి ఇంకొక జీవం అయ్యి చాలా మంది జీవాన్ని ఇస్తుంది. ఇది ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు అవార్డ్ ఫంక్షన్ చూశాను కాబట్టి నేను, నాకు లైఫ్ లైన్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీటింగ్ లో రియలైజ్ అయిన వాళ్ళే. ఇక్కడ నుంచి గుడ్డును పగలగొడతామా, అదే పగిలేదాకా ఉందామా? ఉంటేనే వాళ్ళతో మనం వర్కౌట్ చేయగలుగుతాం. ఇది చాలా ఎక్సలెంట్ అయిన ఒక వర్డ్ ఇన్సైట్ నుంచి వచ్చేది. నెక్స్ట్, గ్రేట్ పర్సన్ హెలెన్ కెల్లర్. ఎంతమందికి తెలుసు? గ్రేట్. హెలెన్ కెల్లర్ అనే వాళ్ళకి మాట రాదు, ప్లస్ చెవులు వినిపించదు పుట్టుకతోనే. కానీ కొన్ని 5 years తర్వాత హెవీ ఫీవర్ వచ్చి కళ్ళు కూడా కనిపించుకుంటే అయిపోయినాయి. అప్పుడు ఎన్ని పోయినాయి? ఆమెకి 3 సెన్స్ పోయినాయి. ఇంకెన్ని ఉన్నాయి? 2. మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. కానీ ఆమె దగ్గర ఏమి లేదు అనేది ఆమె పట్టించుకోవాలా. ఆమె దగ్గర 2 ఉన్నాయి కదా, దాన్ని పట్టుకునేది. చెప్తుంది చూడండి, ఐ ఆమ్ ఓన్లీ వన్ బట్ స్టిల్ ఐ ఆమ్ వన్. ఐ కెనాట్ డూ ఎవ్రీథింగ్. నేనేం చేయలేను బట్ స్టిల్ కెన్ డూ సంథింగ్. కొంచెం ఏదో చేయగలుగుతా. ఆ చేసే పని కంటిన్యూగా రెగ్యులర్ గా చేసింది. ఈ రోజు ఆమె హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. అదేలాగా జవహర్ లాల్ నెహ్రూ ఆమెకి మంచి మాటకారి అని ఒక పేరు ఇచ్చారు. అది మాత్రమే కాదు, ఈ రోజు బ్లైండ్ స్కూల్స్ ఉన్నాయి అంటే అది స్థాపించి దాని ఒక కర్త కర్మ క్రియ అంతా హెలెన్ కెల్లర్. గ్రేట్ పర్సన్. ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? మనకి ఈ స్టోరీలు అంతా తెలియదు. మనకి ఏ స్టోరీస్ తెలుసు? ఈ రోజు సీరియల్లో ఏమవుతుంది, రేపు ఏమి జరుగుతుంది, పక్కనింటి వాళ్ళు నగలేమన్నా కొట్టుకుంటే ఆ స్టోరీ, ఇంకొక ఆమె ఇల్లు స్థలం తీసుకుంటే ఆ స్టోరీ. లేదా చిన్న చిన్న సక్సెస్ స్టోరీస్ చాలా లేడీస్ కి జెంట్స్ కి ఉన్నాయా లేదా? మనం చదువుతున్నామా? మనం చదివితే సక్సెస్ అవుతాం. ఇంకా నేను చాలా చదువుతామా? ఎక్కడుంటాయి అవి? అవతల వాళ్ళ స్టేటస్ లో ఉండవు. అవి ఆపేసి అవతల వల్ల స్టేటస్ ఆపేసి ఏం చూడాలా? మోటివేషనల్ వీడియోస్, సక్సెస్ స్టోరీస్ అని కొట్టి చూస్తే చాలా మంది సక్సెస్ స్టోరీస్ అనేది మనకి గ్రేట్ పర్సన్ ఎవరు? బిల్ గేట్స్. బిల్ గేట్స్ ఏం చెప్పారంటే, ఒక పేపర్ విలేకర్ వచ్చి, సార్ మీకు బిజినెస్ అన్ని పోయినాయంటే ఏం చేస్తారో అని అడిగితే, ఇఫ్ ఐ వుడ్ బీ గివెన్ ఏ ఛాన్స్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్, ఏది పోయినా నేను మళ్ళగా తర్వాత ఏం స్టార్ట్ చేస్తాను అంటే ఐ వుడ్ చూస్ నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పాడు. ఎవరు? కానీ మనమేమంటున్నాం, ఇది మనుషుల్ని పట్టాలా, మనుషుల్ని కప్పాలా? ఇది నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. ద గ్రేట్ పర్సన్ బిల్ గేట్స్ కాదు, ఏపీజే అబ్దుల్ కలాం సార్ చెప్పిన ఇండస్ట్రీ. ఇక్కడ చూసినట్టు నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్
21st century, which must be joined by every young and woman globally. Otherwise, you can never get best of your youth age. రాబోయే రోజుల్లో నేను డాక్టర్, నేను అడ్వకేట్ చెప్పుకుంటూ ఉంటారు, మా అమ్మాయి ఇది, మా అబ్బాయి ఇది అని. కానీ ఇంకా 2025 నుంచి 2030 లోపల ఎవరంతా నెట్వర్క్ లో ఉన్నారో, నెట్వర్క్ లో ఎవరంతా వెస్టీజ్ లో ఉన్నారో, మా అమ్మాయి వెస్టీజియన్, మా అబ్బాయి వెస్టీజియన్ అని ప్రౌడ్ గా చెప్పుకునే రోజులు మనకు స్టార్ట్ అవుతుంది. మీరు నమ్మి కొట్టినా నమ్మకుండా కొట్టినా రాసి పెట్టుకోండి, 2 years లో వెస్టీజ్ లో ఉన్న వాళ్ళు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఎందుకంటే నిన్న కూడా బస్ స్టాండ్ లో నేను దిగి కార్ ఎక్కుతున్నా, ఒక అమ్మాయి బస్ నుంచి దిగి వచ్చి నాతో సెల్ఫీ తీసుకొని వెళ్తూ ఉంది. మేడం మీరు సౌజన్య మేడం కదా, మీరు వెస్టీజ్ లో ఉన్నారు కదా. అప్పుడు ఈ శారీస్ అన్ని ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయా లేదా? తెలంగాణలోకి వెళ్తే బస్ లో కానీ క్యాబ్ లో కానీ బుక్ చేసుకుని శారీలో చూసిన వాళ్ళని చూస్తూ ఉంటే ఆ వెస్టేజ్ ఎంత ఎదిగిపోతుంది అని అనిపిస్తుంది. కానీ ఇంకా వెస్టేజ్ అందరికీ తెలుసు అని మీరు అనుకుంటున్నారు కదా. వెస్టేజ్ 4 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే ఉన్నారు. మన దేశ జనసంఖ్య ఎంత? ఇంకా ఎంతమంది ఉన్నారు ఖాళీగా? ఎవరు చెప్పాలి వాళ్ళకంతా? మనం స్టార్టింగ్ లో ఉన్నాం. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో మనం స్టార్టింగ్ లో నిర్ణయం తీసుకున్నాం కాబట్టి సింహం లాగా ముందుందాం. లేదు గుంపులో గోయిందలో మేము ఉంటామని గొర్రెల మందలో కలిసిపోతారో మనమే ఆలోచించుకోం. ఎలా ఉందాం? ఇప్పుడు డిసైడ్ చేస్తే ముందుందాం, తర్వాత డిసైడ్ చేద్దాంలే, అందరు గెలిచిన తర్వాత మనం వద్దాంలంటే మనం ఎక్కడుంటాం? మీరే ఆలోచించుకోండి. కొంచెం తెలుసో తెలియకో దేవుడు చేసిన పుణ్యమో మా అమ్మోళ్ళు చేసిన పుణ్యమో ముందుగా డిసైడ్ చేసాం. ఈ రోజు ఈ ప్లేస్ లో ఉన్నాం. ఉండడమే కాకుండా ఈ బిజినెస్ ని అర్థం చేసుకున్నాం, ఈ బిజినెస్ ని లవ్ చేసుకున్నాం. ఇదే ప్రాణంగా పెట్టి ఉదయం లేచి రాత్రి పడుకునేదాకా వెస్టీజ్, ఇంకా వేరే ఆప్షనే లేదు. ఈ ఎక్సలెంట్ అయిన ఒక బిజినెస్ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన రేణు అక్కకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఈ బిజినెస్ లో నాకు చేయి పట్టుకొని చిన్న చిన్న విషయాలు తమిళ్లో చెప్తూ ఉన్న ట్రైనింగ్స్ ని దాన్ని మళ్ళా కొంచెం నేను తెలుగులో అడిగి తెలుసుకుంటూ నాకు నిదానంగా చెప్పించిన మా గ్రేట్ అప్లైన్ తిరుమలయ్య సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఈ బిజినెస్ లో లేడీస్ నిజంగా ఎదగలుగుతారు, మైక్ పట్టుకొని మాట్లాడగలుగుతామా సార్, నాకు మాట్లాడడం తెలియదే, నేను ఎలా ముందుకు రావాలా, ఇండస్ట్రీ నాకు అర్థం కావడం లేదన్నా కూడా చిన్న చిన్న విషయాలు ఈ రోజు మీకు చెప్పించిన 10 points కానీ ప్రతి ఒక్క విషయం కానీ హెలెన్ కెల్లర్ గురించి కానీ ఏ సక్సెస్ స్టోరీ నా నోట్లో వచ్చినా నేను ఏ ట్రైనింగ్ ఇచ్చినా ఆ మొత్తం ట్రైనింగ్స్ నా మైండ్ లోకి పోసిన నా గ్రేట్ మెంటర్ విఎంసీఎం మెంబర్ మిస్టర్ ఆర్ఎస్ రాజన్ సార్కి ప్లేస్ లో నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఎందుకంటే 1.5 lakh సంపాదిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో ఉంటూ ఆయన ఈ బిజినెస్ తీసుకొని ఈ రోజు పర్ మంత్ 25 lakhs ఇన్కమ్ తీసుకుంటూ ఉన్నారు. ఆయన టీవీలో ఉన్నందుకు మేము నిజంగానే అదృష్టం చేసుకున్నాం. అలాంటి ఒక గ్రేట్ పర్సన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోనే డాక్టరేట్ అని అవార్డు తీసుకున్నారు. ఛాన్సే లేదు. అటువంటి గ్రేట్ ట్రైనింగ్స్ మాకు ఇచ్చి మమ్మల్ని నిలబెట్టి ఈ రోజు నా ద్వారా చాలా మందికి ఈ ట్రైనింగ్స్ కి మీటింగ్స్ కి అందిస్తూ ఈ ఇండస్ట్రీ గురించి అర్థమయ్యేట్టుగా చెప్తూ ముందుకెళ్తున్నాం. ఈ ఇండస్ట్రీ ఈ రోజు మీ చేతిలో వచ్చింది. ఇంకా దీని గురించి మనం అర్థం చేసుకునే రోజులు వచ్చాయి. కరెక్ట్ గా పట్టుకుంటే ముందుకెళ్లొచ్చు. నేను అర్థం చేసుకునే రోజులు పోయి మా నాన్నకి అర్థమయ్యి చెప్పడానికే నాకు 1 lakh వచ్చేదాకా నమ్మలా. ఈ రోజు మా నాన్న డైమండ్ డైరెక్టర్, 1,22,000 ఆయన ఇన్కమ్. మా నాన్న వాళ్ళ ఇంటి ముందు టాటా పంచ్ కారు ఉంది, నాతో పాటు 7 foreign trips వచ్చాడు. ఎంతమంది యుఎస్ లో వర్క్ చేసే వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్ని ఈ విధంగా చూసుకుంటున్నారు? హలో సార్, ఎంతమంది? వాళ్ళు కారులో తిరుగుతుంటే వీడియోలు పెడుతున్నారు. కానీ మా డాడీని నేను కారే గిఫ్ట్ గా ఇచ్చారు. రేపు రాబోయే రోజుల్లో ప్రౌడ్ డైరెక్టర్ అయ్యి హౌస్ ఫండ్ ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఒకే బిజినెస్. మా నాన్న కింద నేను ఎంత వర్క్ చేస్తే ఎవరికి వస్తుంది? నాకు వస్తుంది. ఆ స్వార్థము ఉంది. అదే నేను ఒక షాప్ పెట్టుకున్నా, మా నాన్న ఒక షాప్ పెట్టుకుంటే ఆ షాప్ లోకి వెళ్ళి నేను వర్క్ చేస్తానా? తండ్రి కూతురైన ఈ రోజుల్లో. కానీ వెస్టేజ్ చూడండి, మా చెల్లిని ఈ రోజు ప్రౌడ్ డైరెక్టర్ గా ఉంది, 1,27,000 సంపాదించుకుంది. ఒకే బిజినెస్. సేమ్ వాళ్ళిద్దరు నా రిలేషన్, నాకు బ్లడ్ రిలేషన్ వల్ల చెప్పా. ఇలాంటి లైఫ్ లైఫ్ ఎంతో మంది ₹1,00,000 టచ్ చేస్తూ వాళ్ళని గెలిపిస్తూ మా అబ్బాయిని సిల్వర్ డైరెక్టర్ చేయడానికి 2 నెలలుగా నేను లైవ్ చేస్తూ వస్తున్నా. వాడు సిల్వర్ డైరెక్టర్
కన్సల్టెంట్ గా చేసి వాడు అక్కడ తీసుకునే ఇన్కమ్ బీటెక్ చదివి ఖచ్చితంగా వెస్టేజ్ బ్యాంక్ అకౌంట్ లో వాడికి డబ్బు వచ్చేట్టుగా నేను టీం బిల్డ్ చేస్తున్నా. ఇంతకన్నా ఏమన్నా అవకాశం ఉందా? కొడుకుని చూసుకోవచ్చు, తండ్రిని చూసుకోవచ్చు, మన రిలేషన్స్ చూసుకోవచ్చు, మనతో వచ్చిన టీమును చూసుకోవచ్చు. ఇంతమందికి ఇస్తూ మనము గెలవచ్చు. ఇంత గ్రేట్ ఆపర్చునిటీ బాలి సార్ ఎలా ప్లాన్ చేసాడో కానీ మార్కెటింగ్ ప్లాన్ నిజంగానే ఈ రోజు వరకు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోనే ఇటువంటి ప్లాన్ డిజైన్ చేసిన ఒక ఇండియన్ కంపెనీ ఉందంటే అది వెస్టేజ్ మాత్రమే. గ్లోబల్ పరంగా ప్రపంచ వ్యాప్తంగా వెస్టేజ్ మీరు ఎలా చూస్తున్నారో లేదో టాప్ 100 కంపెనీస్ లో ఒక ఇండియన్ కంపెనీ వచ్చింది అంటే అది మనది టాప్ 50 లో 37th ప్లేస్ లో ఉంది మన వెస్టేజ్. ఎంతమంది గవర్నమెంట్ జాబ్స్ రాస్తున్నారు? గ్రేట్. ఎంతమందికి ఆశ గవర్నమెంట్ జాబ్ అంటే? గవర్నమెంట్ జాబ్ వస్తే సెటిల్డ్ అన్న వాళ్ళు ఎంతమంది? ఎవరిని నేను అసలు ఏది అనుకోదలుచుకోలే. ఎందుకంటే అందరం మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి. లీడర్స్ ఈ రోజు మేమందరం వెస్టేజ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్ గవర్నమెంట్ కి టీడీఎస్ కడుతున్నాం, గవర్నమెంట్ కి జిఎస్టీ ఇస్తున్నాం. ఈ విధంగా మాకేమిచ్చింది ఇండియా అనే దానికన్నా మేము ఇండియాకి ఏమి ఇస్తున్నామని చూస్తున్నాం. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ వల్ల వెస్టేజ్ వల్ల ప్రతి ఒక్కరు డెవలప్ అయితే మన ఇండియా డెవలప్ అవుతుందా అవ్వదా? ఫారిన్ ట్రిప్స్ కి వెళ్ళేసి వచ్చాము. 5 days ఫారిన్ ట్రిప్ లో ఉండడం వల్ల చిన్న పేపర్ కూడా కింద వేయాలంటే వేయగలుగుతామా? ఎందుకంటే అక్కడ వేయకూడదు, వేస్తే ఫైన్. ఆ ఫైన్ కట్టాల్సి వస్తే కింద వేయకుండా అలవాటు పడ్డాం కదా 5 రోజులు. ఆ 5 రోజుల అలవాటు ఇంటికి వచ్చిన పిల్లలు దగ్గరకు లేకుండా డస్ట్బిన్ వేస్తున్నారు. ఇదే కల్చర్ అందరికీ వస్తే అందుకే బాలి సార్ ఫారిన్ ట్రిప్స్ పెట్టాడు. మన మైండ్ సెట్ మారాలనే పెట్టాడు. ఫారిన్ ట్రిప్ అంటే మనం అందరం కలిసి వెళ్తున్నాం, మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. ఓన్లీ డబ్బు మాత్రమే కాదు, దీంట్లో లైఫ్ లో మనం చాలా మందికి ఉదాహరణగా నేర్చుకుంటాం. చాలా విషయాలు నేర్చుకొని మన ఇంట్లో వాళ్ళకు కూడా అది ఖచ్చితంగా నేర్పిస్తూ ఈ రోజు ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలి అన్నాం. సక్సెస్ వచ్చి ఇక్కడ జాయినింగ్ చేయించేది ప్రోడక్ట్లు అమ్మేస్తే రాదు. ఎన్ని మీటింగ్స్ ఎన్ని ట్రైనింగ్స్ లో మీరు ఏమేమి నేర్చుకుంటారని నేర్చుకుంటూ రండి. రీజన్స్ చెప్పొద్దు. అత్తమ్మ చనిపోయిన రోజు కార్యం జరుగుతూ ఉంటే మా ఊర్లో సిఎన్టీ మీటింగ్ జరుగుతుంటే కార్యంలో 2 hours నేను గ్యాప్ తీసుకొని సిఎన్టీ మీటింగ్ పెట్టేసి వచ్చాను. ఇంతకన్నా రీజన్ ఏం లేదు. మా అబ్బాయికి అమ్మవారు పోతుంటే 3వ రోజు అని చెప్పి నేను చెప్తూ రాత్రి 7 గంటల లైవ్ ఉంది, లైవ్ ప్రోగ్రామ్ రాజన్ సార్ది నేనే వెయ్యాలి సూలూరుపేటలో అంటే ఒక్క రాత్రి కూడా ఎక్కడ ఉండకూడదు అంటే రాత్రికి 12 అయినా ఎక్కడ ఉండకూడదని వాడిని చూసుకొని ఈవినింగ్ వచ్చి లైవ్ ప్రోగ్రామ్ వేసి ఇంటికి వెళ్ళా. ఎందుకంటే ఎక్కడ నేను ఉండకూడదు అని. రీజనే ఉండకూడదు. కారణాలు చెప్పేవాళ్ళు ఏ రోజు కారణం చెప్పుకుంటారు. ఈరోజు చాలా మంది మేడం నేను రాలేకపోయాను, సారీ మనకు కాదు వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటారు. ఈరోజు ఎంతమంది రాలేరో మిస్ అయ్యారా లేదా? వాళ్ళు మనకు సారీ చెప్పాలా, వాళ్ళకు వాళ్ళు చెప్పుకోవాలి. ఈ రోజు కారణం చెప్పకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు కదా, ఇదే కారణం చెప్పకుండా 2 years ఏది జరిగినా పిల్లల కోసం చాలా మంది చెప్తారు. పిల్లలు మీటింగ్ రమ్మంటే పిల్లలు అదే పిల్లల కోసమే మేము చేశాం. అదే పిల్లల కోసమే ఈరోజు చాలా విషయాలు సాక్రిఫైస్ చేశాం. కాబట్టి ఈ రోజు వాళ్ళకి నచ్చిన డ్రెస్, నచ్చిన విషయం, నచ్చిన కాలేజ్, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు లైఫ్ ఎంజాయ్ చేశారు. ఇంతకన్నా గొప్ప ఆపర్చునిటీ ఇంకెక్కడా లేదు. పిల్లలు మీరు తల్లిదండ్రులే, మేము తల్లిదండ్రులే. మాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మాకు ప్రేమ ఉంది. దాన్ని కొంచెం గట్టిగా బట్టి కొన్ని త్యాగాలు మాత్రం చేసాం. ఈ రోజు పిల్లల లైఫ్ స్టైల్ ఇచ్చాం. వాళ్ళు అనుకున్న లైఫ్, వాళ్ళు అనుకున్న లీడ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మీకు అదే ఆపర్చునిటీ మీ చేతికి ఇచ్చున్నాం. చేద్దామా? లేదు ఇంకా అదేలాగా కట్టుకుంటూ, అదేలాగా స్టేటస్ చూసుకుంటూ, అదేలాగా యూట్యూబ్ ఛానల్స్ చూసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ టైం అంతా గడిపేస్తే తిరిగి వస్తుందా? అదే టైం ని ఎక్కడ లేకుండా వెస్టేజ్ మాత్రమే ఫోకస్ తో ఇద్దాం. ఫోకస్ అంటే ఏంటి? కాగితం ఉంది కదా, కాగితం మీద భూతద్దం పెడతాం. భూతద్దం పెట్టి దాన్ని ఇట్లా 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 జరుపుతా అంటే ఫోకస్ అవుద్దా? ఒకే దగ్గర పెడితే ఆ సూర్య ఒక ఒలి దాని మీద పడి దాని నుంచి ఆ పేపర్ పడి పేపర్ మండుతుందంట. అట్లా ఉండాలి ఫోకస్. ఆ ఫోకస్ తో చేయడం వల్ల ఈ రోజు ఇంతమంది లీడర్స్ గెలిచాం. ఫోకస్ తో చేద్దాం, కంటిన్యూగా చేద్దాం. ఏ రీజన్స్ చెప్పకూడదు, అందరం కలిసి చేయాలా. ఈగో కమ్యూనికేషన్స్ ఇక్కడ ఉండకూడదు. మీకు ఈగో కానీ కమ్యూనికేషన్ తగ్గిందంటే మీ పిల్లల మొహం చూడండి. వాళ్ళ కోసం ఈ బిజినెస్ లోకి వచ్చాం. అందరం కలిసి గెలుద్దాం, చాలా మంది లైఫ్ మారుద్దాం. విష్ ఆల్ ద బెస్ట్ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అద్భుతమైన
మీరు అనుకొని చూడండి, చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాం. చిన్న జైంట్ వీల్ ఎక్కిచ్చేసి వాళ్ళు చుట్టూ ఉంటే చప్పట్లు కొట్టుకునేదాన్ని. రేషన్ షాప్ కి మనం ఒక్కటే వెళ్తే మోసుకొని రాలేమేమో అని పిల్లల్ని యూజ్ చేసుకొని తీసుకొచ్చేదాన్ని. స్కూల్ డేస్ లో కానీ కాలేజ్ డేస్ లో కానీ చిన్న చిన్న టూర్స్ అడిగితే వద్దులే నాన్న అది ఉంటే ఉంటది తర్వాత చూద్దాంలే అని చెప్పి ఏ టూర్స్ కి పంపించకుండా ఉంటే ఉంటుందిలే ఆ డబ్బులు ఉంటే ఉంటుందిలే అన్న మాకు కంపెనీ ట్రావెల్ ఫండ్ ద్వారా ఫ్రీగా ఫారిన్ ట్రిప్స్ మనం ఎంత ఫండ్ ఉంటే అంత ఫండ్ ఇంటిల్లి పాటు మనం వెళ్లే ఒక ఆపర్చునిటీ ఉంది అంటే మనం డబ్బులున్న వెస్టేజ్ మాత్రమే. అలాంటి వెస్టేజ్ లో ఫారిన్ ట్రిప్స్ దగ్గర 11 కంట్రీస్ వెళ్ళాం. నెక్స్ట్ ఫారిన్ ట్రిప్ మన అందరికి ఏంటి? లండన్. నెక్స్ట్ ఫారిన్ ట్రిప్ సిల్వర్ ట్రిప్ థాయిలాండ్. ఎంతమంది వస్తారు? డిసైడ్ అయితే ఖచ్చితంగా అందరం కలిసి వెళ్దాం. ఇది టీమ్ తో కలిసిన ఫోటో చూసారా? ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, పెద్ద బిల్డింగ్, బుర్జ్ ఖలీఫా అని చెప్పి ఒక 165 అంతస్తుల బిల్డింగ్. ద వరల్డ్ లోనే నెంబర్ 1 టాలెస్ట్ బిల్డింగ్ అదే. అలాంటి ప్లేసెస్ మనం చూసే ఉన్నాయా? ఎక్కడ చూస్తాం అవన్నీ? ఎక్కడ చూస్తాం? సినిమాల్లో చూస్తాం. మన లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనుకోని వెస్టేజ్ చేస్తే మనం నిజంగా చూడొచ్చు. మనమే హీరో, మనమే హీరోయిన్. నేను మాత్రమే కాదు, పిల్లలు ఎంజాయ్ చేశారు. అక్కడ నాన్న చూడండి ఎంత యూత్ గా పిల్లలతో పాటు ఉన్నారు. నెక్స్ట్ ఒక 2 వీలర్ మాత్రమే మా ఇంట్లో ఉండేది. 2 వీలర్ లోనే 5 మెంబర్స్ వెళ్లే వాళ్ళం. నాది లాస్ట్ సీట్. ఆ 2 వీలర్ లో లాస్ట్ లో సీట్ ఉంటుందా? ఏముంటది? ఏముంటది? కంపి ఉంటుందా? ఎంతమందికి అనుభవం? ఎంతమంది లేడీస్? వెరీ గుడ్, బాగా చేతులు. చూసారా మా పరిస్థితి? ఎప్పుడెప్పుడు దిగాక మన దేవుడు ఆ 2 వీలర్ అని ఉంటది. నాకైతే ఈ రోజు హోండా అనేది 11 lakhs వర్త్ కార్ లో ఫ్రంట్ సీట్ నాది. నెక్స్ట్ అందరికి ఇష్టమైన విషయం ఏంటి? లేడీస్ కి చాలా డూప్లెక్స్ హౌస్, నా డ్రీమ్ హౌస్ ఇది. ఎందుకంటే డూప్లెక్స్ హౌస్ ఎవరికో ఉండదు, చుట్టాలు అందరూ కలిపి చూస్తే కూడా ఒకరికో ఇద్దరికో ఉంటది. అవునా? మన రిలేషన్స్ లో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడైతే ఎక్కడ కూర్చుందామా, ఎక్కడ వెళ్దామా, ఏ రూమ్ లోకి వెళ్తే భయంగా ఉంటది అన్నట్టు తిరుగుతూ ఉండేదాన్ని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు. అలాగా సిగ్గుతో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అలా తిరగడానికి కూడా భయం వేస్తూ కూర్చున్న ఇంట్లో ఈ రోజు మేము జీవిస్తూ ఉన్నాము అంటే కారణం వెస్టీజ్ హౌస్ ఫండ్ ద్వారా మనం ఎటువంటి డ్రీమ్ హౌస్ అయినా మనం కట్టుకోవచ్చు. అదే మనం బయట అయితే ఎన్ని లోన్స్ తీసుకున్నా ఇలాంటి ఒక డ్రీమ్ హౌస్ అయితే కట్టుకోలేం. ఒక హాల్, ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, సింపుల్ గా ఏదో ఒకటి ఇల్లు కట్టుకుని అది రిటైర్మెంట్ అయ్యేదాకా తీర్చుకోవడానికే సరిపోద్ది. కానీ ఈ రోజు హౌస్ ఫండ్ మనకు లైఫ్ లాంగ్ వస్తుంది కాబట్టి మనం ఈ ఇల్లు తర్వాత ఇంకొక ఫ్లాట్ ఆ విధంగా మేము డిజైన్ చేసి తీసుకున్నాం. పెద్ద పెద్ద డ్రీమ్స్ వచ్చిన దానికి కారణం వెస్టేజ్ లో ఉన్న ఇన్కమ్, వెస్టేజ్ లో వచ్చే ఫండ్స్ వల్లే. వీటికి అన్నిటికీ కారణం ఏంటి అంటే ఈ 10 పాయింట్స్. ఎవరంతా పాటిస్తారు? ఈ సక్సెస్ మీకు కావాలా వద్దా? ఎంత ఇన్కమ్ కావాలి? ఇన్కమ్ మీకు ఎంత కావాలి? ఎందుకు వచ్చారు? అట్లీస్ట్ 1 lakh ఇన్కమ్ అన్నా కావాలా? నెక్స్ట్ ఫారిన్ ట్రిప్స్, నెక్స్ట్ కార్, హౌస్. నేను వస్తూ ఉంటే మీరు అందరూ లేచిచ్చిన మర్యాద ఇవన్నీ కావాలి అంటే అన్ని ఆల్రెడీ నాకు దొరికిన దానికి కారణం ఏంటి? టేక్ రెస్పాన్సిబిలిటీ. ఈ రోజులో ఇంటర్ సెకండరీగా చదువుకున్నాను, నాకేం తెలియదు, నాకు తమిళు, నన్ను ఇలా ఇచ్చేశారు, మా ఇంట్లో నన్ను బయట పంపించారు, నేనేం నేర్చుకోనా అన్న నేను ఎడ్యుకేషనే లేదు. చాలా మంది తెలుసు కదా మీకు, చాలా మంది గెలిచిన లీడర్స్ వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ మీద రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఈ బిజినెస్ లో గెలిచిన లీడర్స్ ఉన్నారు అంటే ఫస్ట్ మనకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎంతమందికి ఉంది? నీకులాగా నాకు ఉంది అంటాం లేడీస్ అయితే. ఏముంది మనకి? నోరు ఉంది. నోరు ఉందా లేదా? ఈ నోరుని ఈ రోజు దాకా దేనికో ఉపయోగించారు, ఇక్కడి నుంచి దేనికి ఉపయోగిద్దాం? వెస్టేజ్ 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 అని మాత్రమే పలికా. ఆయన ఎంత అరిచినా వెస్టేజే పలికా. అందుకని ఈ రోజు నా నెట్వర్క్ 49,000 మంది, 4.5 లక్షలు ఇంకా. ఏది పలకన అవసరం లేదు. ఏది ఎప్పుడు ఏది చూడాలన్నా టీవీ ఛానల్స్, సీరియల్స్ కట్, అన్ని కట్, న్యూస్ పేపర్స్ ఏమి చూడడం వెస్టేజ్, వెస్టేజ్ కి సంబంధించిన న్యూస్, వెస్టేజ్ లో వచ్చే ప్రోడక్ట్ ఏంటి, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏంటని వీటి గురించి తెలుసుకున్నా
చదువుదాం. ఇది మాత్రం చదవం. ట్రైనింగ్ మీటింగ్ అంటే రామ్, కానీ వెస్టేజ్ లో ఒక్క మీటింగ్ చూస్తే అన్ని తెలుసు మాకు. లీడర్స్ ఇక్కడ మన ఎల్కేజీ స్టూడెంట్ లాగే ఈ రోజుకి మేము ఉన్నాం. 10 lakhs అచీవ్ అవ్వాలి అంటే నేను ఎల్కేజీ స్టూడెంటే. అప్పుడు 10 lakhs సంపాదించడానికి నేను ఇంకా ఏం చేయాలా? నేర్చుకోవాలి. అప్పుడు మీరు ఇంకా ఎన్ని మీటింగ్స్, ఎన్ని ట్రైనింగ్స్ మనం కూర్చొని నేర్చుకుంటేనే, ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటేనే మీ టీమ్ కి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా, మీ ఫ్యామిలీ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. ఎంతమంది మీ టీమ్ లో జాయిన్ అయ్యారో అంతమందికి బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ అయినాయా? బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ అయినాయా? యాడ్ అవ్వకపోతే, డబ్బులు రాకపోతే అప్లైకి ఫోన్. వాడికి డబ్బుల వల్ల వాళ్ళ ప్యాన్ కట్ అయిపోయింది. మీరెందుకు అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? మెయిల్ పెట్టడం కూడా నాకు తెలియదు. మెయిల్ పెట్టాలి చాలా వరకు. లీడర్స్ తెలుసా అందరికి? మెయిల్ పెట్టడం తెలియదు, నాకు తెలియదు. కానీ బ్రౌసింగ్ సెంటర్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఎవరెవరు డౌన్లైన్స్ ఏమేమి చేయాలో నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. కాబట్టి ఏ రోజు అప్లైన్ దగ్గర నాలెడ్జ్ మాత్రమే తీసుకుంటానే కానీ అప్లైన్ దగ్గర ఇంత వర్క్ కూడా నేను తీసుకోలేదు. కాబట్టి ఆ ఇన్కమ్ అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? బాధ్యత అనేది ఫస్ట్ మనం తీసుకోవాలి. సెకండ్, డేర్ టు డ్రీమ్. కలలు కనే దానికి ఫస్ట్ మనకు ధైర్యం ఉందా? ధైర్యం ఉందా? 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 ధైర్యం ఉందా? గౌతమ్ వాణి సార్ చెప్పింది అదే, సోచనేకి హిమ్మత్ కరో అంటే ఫస్ట్ మనం కలలు కనే దాంట్లో కూడా పిసినారితనం. మేము అంటాం మామూలుగా, మేడం ఒక డ్రీమ్ పెట్టుకోండి, 10 lakhs పెట్టుకోండి, ఒక కార్ పెట్టుకోండి, ఒక 1 lakh ఇన్కమ్ పెట్టుకోండి. మేడం నాకు అంత వద్దు మేడం, 10,000 చాలు. ఒక కళ కనమ్మా అంటే కూడా పిసినారితనం. ఫస్ట్ కళలు అనేదానికి మనకు ధైర్యం కావాలి. ఎందుకంటే మన తప్పు కాదు, మనం పెరిగిన విధానం. అమ్మ కూడా చెప్పేది చిన్నప్పుడు, మా మంచిగా ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కాదు మనం బంగ్లా కట్టాలంటే ఆశపడబాకు ఎక్కువ అంటే ఆశ పడాలి కాబట్టి బంగ్లా కట్టాలి. నిజంగా ఆశలు అనేది, డ్రీమ్స్ అనేది ఉంటేనే జరుగుతాయి. ఆ కనేదానికి మనకి ఏం కావాలి? ధైర్యం కావాలి. ఏమి డబ్బు 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 అంటే అందరూ ఏమన్నా అనుకుంటారేమో అనుకుంటున్నారు కదా. డబ్బు ఉంటేనే మీ అందరు చుట్టూ వస్తారు, డబ్బు లేకపోతే అప్పుడు డబ్బుని మనం ప్రేమించాలా లేదా? కళలు కనాలా లేదా? నాకు ఏపీజే అబ్దుల్ కలాం సార్ ఏం చెప్పాడు? ఆయన ఎందుకు చెప్పాడు? ఎంతమంది అది కంటున్నారో వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. అప్పుడు ధైర్యంగా మన డ్రీమ్స్ ఉంటాయా? డ్రీమ్స్ ఏం చేయాలా? రాసుకొని గోల్డ్ చార్ట్ తీసుకొని ఇంట్లో అతికించాలా. అతికించిన వెంటనే అందరూ నవ్వుతారు. నవ్విన నవ్వుకి సాధించి ఈ రోజు చూపిస్తే మళ్ళా ఇప్పుడు నా గోల్డ్ చార్ట్ చూసి వచ్చిన వాళ్ళంతా నువ్వు ఇది కూడా సాధిస్తావు నాకు తెలుసు అంటున్నారు. నవ్విన వాళ్ళందరూ అంటున్నారు. అప్పుడు ఎవరు నవ్వినా, ఎవరు ఏం చేసినా మనం ఏం చేయాలి? మన డ్రీమ్స్ ని రాసుకొని అతికించుకున్నా, రాసుకున్నా. కళలు కన్న వాళ్ళంతా సక్సెస్ అయ్యారా అంటే నాకు తెలియదు. సక్సెస్ అయిన వాళ్ళందరూ ఆ పని చేసిన వాళ్ళు. థర్డ్ పాయింట్, పవర్ ఆఫ్ బిలీఫ్. నిజంగా నేను ఈ రోజు సౌజన్య మేడం గెలిచిందంటే నేను గెలుస్తాను అన్న నమ్మకం ఎంతమందికి ఉంది? గ్రేట్. ఈ బిలీఫ్ అలాగే పెట్టుకోండి. నాకే 10 చేతులు, 10 కాళ్ళు, 10 నోరులు ఉన్నాయా? మీకు అందరికన్నా స్లో వాయిస్ నాది. ఈ వాయిస్ అయితే కాదు, ప్రాక్టీస్ మీద వస్తుంది. డబ్బులు లోపలికి వెళ్తుంటే వస్తుంది. దీని ముందు ఒక 5 years బిఫోర్ చూస్తే నేను ఇది కాదు. క్లియరా? అప్పుడు ఎంతమందికి మేడం సాధించగలిగింది, మనం ఎందుకు సాధించలేము అని చెప్పి నన్నేమి ఈ రోజు పోటీగా పెట్టి తీసుకెళ్ళాడు. క్లియరా? ఎంతమంది నమ్ముతారు? ఎవరిని నమ్మద్దు. మా అక్క వస్తే చిచ్చేస్తుంది, మా మామ వస్తే చిచ్చుతాడు, మా ఆయన వస్తే చిచ్చేస్తాం మేము, మా ఆయన నన్ను వదిలితే నేను పొడి చేస్తాను. మిమ్మల్ని మీరు నమ్మండి. నన్ను మీరు నమ్ముకున్నారు కాబట్టి ఈ సక్సెస్. కరేజ్ టు యాక్షన్. ఓకే మేడం సూపర్, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. డ్రీమ్స్ బాగా డ్రీమ్స్ వస్తుందేంటి? ప్లాన్. చెప్పాల్సిందేంటి? ప్రోడక్ట్. ఈ రెండు మీరు క్లియర్ గా చెప్తున్నారా? యాక్షన్ మాత్రమే చేయండి. రిజల్ట్ మన చేతుల్లో ఉందా? యాక్షన్ మన చేతుల్లో ఉందా లేదా? ప్రతిరోజు యాక్షన్ ఎంతమంది ప్లాన్ చెప్పాలనేది ఎవరి చేతుల్లో ఉంది? అది మాత్రమే చేయండి. రిజల్ట్ ఆ భగవంతుడు ఇవ్వాల, మనం కాదు. ఇప్పుడు ఆయన ఇచ్చే దాంట్లో మనకి ఏంటి? ఏడు మనం పెట్టడం. అక్కడ ఏడు పెడితే ఇక్కడ యాక్షన్ ఆగిపోతుంది. యాక్షన్ మాత్రం చేశా, రిజల్ట్ ఎదురు చూడలా. ఈ రోజు నా ప్లాన్ నాకే తెలుసు, నా కళ్ళ ముందు నాకు 10 lakhs కనిపిస్తున్నాయి పర్ మంత్ ఇన్కమ్. యాక్షన్ మాత్రమే చేస్తున్నా. ఇంకా కూడా రిజల్ట్ ఆయన ఇస్తారు. రిజల్ట్ మీద ఫోకస్ చేయొచ్చా? ఎవరు చేయాలి రిజల్ట్ మీద ఫోకస్? ఎవరు?
వస్తేనే వింటారు. సేమ్ మనకు వచ్చే లైఫ్ లైన్స్ కూడా అలాగే వస్తారు. మనం అందరినీ ఒకేలాగా చూడకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఉన్న మనస్తత్వంలోనే మనం చూసేదాన్ని యాటిట్యూడ్ అంటారు. ప్రతి ఒక్కరి దగ్గర మంచి ఉంటది, చెడ్డ ఉంటది. ఎస్ఆర్నో దొంగ అయినా కరెక్టా? మనం ఎక్కువగా అందరిలో ఏం చూస్తాం? అచ్చా అంత మంచి వాళ్ళమా? మనం ఏం చూస్తాం? ఒక చెడ్డ చేస్తే మిక్సీ కొట్టిందే వాళ్ళు ఒకవేళ మంచి చేస్తే ఒక్కసారి మాట్లాడతాం, చెడ్డ చేస్తే మారుతామా? చెడ్డ చేస్తే ఒక్కసారి మాట్లాడండి, ఒక్కసారి చెప్పండి. వాళ్ళు ఏం మంచి చేశారో దాన్ని 10 సార్లు చెప్తూ ఉండండి. వాళ్ళు ఆ విధంగానే మాట్లాడారు. మనం చూసే మనస్తత్వాన్ని ఫస్ట్ మనం మార్చుకోవాలి. దాన్ని యాటిట్యూడ్ అంటారు. దీనికి ఎవరికి ఉంటుంది అంటే సక్సెస్ఫుల్ పర్సన్స్ కి ఇది ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ డెవలప్. మన యొక్క హ్యాబిట్స్ ని వచ్చి మనం డెవలప్ చేసుకోవాలి. ఏ హ్యాబిట్స్ ఉన్నాయి మన దగ్గర? మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తాం? 5కి లేస్తారా? ముందు లీడర్స్ చెప్పకూడదు. మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తాం? సూర్యుడు వచ్చి మొహం మీద పడాలా? ప్రతి రోజు ఉరుగులు పొరుగులే కదా. మార్నింగ్ హ్యాబిట్ నుంచి మనం మార్చుకుంటూ జూమ్ మీటింగ్స్ చూస్తూ అప్లై కమ్యూనికేషన్ కు వెళ్తూ ప్రతిరోజు ఈ రోజు దాకా మనం ఏం చేసామో ఆ హ్యాబిట్స్ అనేది మనం ఇక్కడ మార్చుకోవాలి. ఓ ఎమోషన్ వస్తుంది మనకి ఒక్కొక్కసారి. ఎవరైనా ఈ రోజు చూసుంటారు, మీరు నా మీటింగ్ చూస్తారు, ఇవన్నీ చూస్తారు. 2 రోజుల తర్వాత ఒకే ఎమోషన్, చెయ్యాలి. ఆ ఎమోషన్ ఏమవుతుంది? ఎవరైనా ఏదైనా చెప్పంగానే ఇలా పొడవకూడదు మన వాళ్ళని. ఎప్పుడు ఎమోషనల్ ఉండకూడదు. ఎమోషనల్ పెట్టుకోండి. ఆ ఎమోషనల్ మనం గెలిచేదాకా ఉండాలి. ఒక్కసారే కదా నేను అవార్డ్ ఫంక్షన్ చూశాను. అవార్డ్ ఫంక్షన్ చూసిన తర్వాత డిసైడ్ అయ్యా. ఇంకా వెనక్కి తిరిగి చూసానా? మీలాగే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళుంటా, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళుంటా, పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళుంటా, చుట్టాల ఇంటికి వెళ్ళుంటా, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళుంటా. నా టీంలో వాళ్ళందరూ ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. చెప్పాల్సిన బాధ్యత మనది. వాళ్ళు ఎన్నన్నా ఆ ఎమోషనల్ మొత్తం తీసుకొని ఆ కోపం మొత్తం బిజినెస్ చేయడం స్టార్ట్ చేసి ఆ కోపాన్ని మాటల్లో వదలకూడదు. నేను చేసి చూపిస్తాను చూడు అని చెప్పి వాళ్ళ దగ్గర రాలా. చేసి చూపించి గృహ ప్రవేశానికి ఇంటికి పిలిచాను. ఎందుకంటే మన కోపాన్ని మన మాటల్లో వదిలేస్తే చేతల్లో చేయలేము. అప్పుడే దేవుడు కూడా చెప్తారు, చూడండి సార్ ఈ మంత్ చూడండి సార్ నేను ఏముండదు. మళ్ళా నెక్స్ట్ మంత్ ఆ విధంగా లేకుండా ఎప్పుడు ఎమోషనల్ అనేది కంట్రోల్ చేసుకోండి. ప్రిపేర్ ఫర్ సక్సెస్. ఈ రోజు ఒక పెద్ద చెట్టు దగ్గర చాలా మంది జనాలు కింద నీడ దాచుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది తన బాగా పెంచుకునేది కాబట్టి. మన కింద కూడా మంచి పెద్దగా టీం రావాలంటే మనం ఎలా ఉండాలి? దానికి తగ్గ నాలెడ్జ్ మన దగ్గర ఉండాలా? దానికి తగ్గ వర్కౌట్ మన దగ్గర ఉండాలా? దానికి తగ్గ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలా? మీ కింద టీం రాలేదు అంటే మీరు ఇంకా సక్సెస్ కి ప్రిపేర్ అవ్వలేదని అర్థం. మీరు పెద్దగా చెట్టు రాలేదు, ఆ చెట్టు మళ్ళా అతుక్కొని ఉంటేనే వాళ్ళు ఎండైనా నేడైనా మన టీం మన కింద రోజు తట్టుకొని నిలబడాలి అంటే మనం ఎలా ఉండాలా? స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడు సక్సెస్ కి మనం ప్రిపేర్ అవ్వాలి. బ్యాలెన్స్ యువర్ లైఫ్. వెస్టీజ్ అని పరిగిస్తూ ఉంటే ఇంట్లో పిల్లల్ని మర్చిపోవాలా? హస్బెండ్ ని మర్చిపోవాలా? హస్బెండ్ కి కాల్ చేయడం మర్చిపోవడం, వైఫ్ కి కాల్ చేయడమే పెట్టు నేను వెస్టేజ్ చేస్తున్నా అలా ఉండకూడదు. ఖచ్చితంగా ఫ్యామిలీని మనం బ్యాలెన్స్ చేయాలా. ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం మనం ఇస్తేనే ఫ్యామిలీ నుంచి వచ్చే ఒక పాజిటివ్ మనకు సక్సెస్ ఇస్తదే గానీ వాళ్ళని పక్కకు దోసేసి మనం పరిగిస్తే ఖచ్చితంగా సక్సెస్ ఇవ్వదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫ్యామిలీకి బ్యాలెన్స్ ఇవ్వండి. ఈ రోజు మేము ఎంత ఉన్నా కూడా వచ్చేటప్పుడు ఫోన్ చేసి ఎవరి ఆల్ ద బెస్ట్ చెప్పండి, నాదే ఈరోజు సెక్షన్ అని చెప్పి ఆయన దగ్గర తీసుకోవడం వల్లే నాకు ఈ సక్సెస్. ఎక్కడైనా బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. జెంట్స్ కూడా గెలిచి వాళ్ళ దగ్గరికి పోతామేమో అనుకుంటారేమో వైఫ్ దగ్గర. వాళ్ళ ఆశీర్వాదం లేకుండా వాళ్ళు లోపల ఏడుస్తుంటే మనం సక్సెస్ అవ్వలేదు. ఖచ్చితంగా సూపర్ అండి పోండి, మీరు ఈరోజు సక్సెస్ అవుతారంటే మీరు అవుతారు. ఇంట్లో కోపంతో దుమ్మని చెప్పి మీరు బయటకు వస్తే ఫీల్డ్ లో సక్సెస్ అవుతామా? ఆ నెగిటివిటీ మనకి ఖచ్చితంగా ముందుకు రాలేదు. ఈరోజు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అర్థం చేసుకొని వెస్టేజ్ చేసే వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. అప్పుడు మనం అక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి. చేంజ్ ఆర్ బి చేంజ్. లీడర్స్ ఈ రోజు ప్రతి ఒక్కరు గోల్ రాసుకుంటున్నారు. నా ఇన్కమ్ ఖచ్చితంగా ప్రతి వచ్చే సంవత్సరం 1 lakh ఉంటుంది. నేను ఒక కార్ తీసుకుంటాను, నేను ఒక ఇల్లు తీసుకుంటాను. మీ అందరు గోల్స్ రాసుకోవచ్చు. ఒక సంవత్సరం తర్వాత మళ్ళా February 15th వెళ్ళి అయ్యో ఏమి రాలేదే అంటే కాదు. ఆ గోల్ కి ఈ రోజు మీరు ఏం చేశారు, ఈ సెకండ్ మీ వెస్టేజ్ ఏం చేస్తున్నారు. ప్రతి రోజు ప్రతి నిమిషం మనలో ఏం రావాలి? మార్పు రావాలి. అవతల
మార్చుకుంటున్నామా? ప్రతి రోజు మారితేనే వెస్టేజ్ లో మనం సక్సెస్ అవ్వగలుగుతాం. ఈ రోజు నేను ఏం చేంజ్ అయ్యాను, రేపు మనం ఏం చేంజ్ అవుతున్నాం. ఈ రోజు 5 హోమ్ మీటింగ్స్ చేస్తే రేపు 6 హోమ్ మీటింగ్ చేద్దాం. ఆ హోమ్ మీటింగ్ లో ఏం మాట్లాడుతున్నాం, ఎవరి దగ్గర కరెక్షన్స్ తీసుకోవాలి మనం? అప్లైన్ తో 24 గంటల సేపు కమ్యూనికేషన్ ఉంటున్నారే కానీ అప్లైన్ దగ్గర నాలెడ్జ్ తీసుకోకుండా వాళ్ళతో 24 గంటలు మనం మాట్లాడుతున్నాం, మన సక్సెస్ అనేది రాదు. ఖచ్చితంగా వాళ్ళతో కమ్యూనికేట్ ఉండి ప్రతిరోజు చేంజ్ అవుతూ ఉంటేనే వస్తాం. ఈ బిజినెస్ లో ఎంతమందిని జాయిన్ చేపిస్తే సక్సెస్ అవుతాం? 6 మెంబర్స్ జాయిన్ చేపిస్తే సక్సెస్ అయిపోతామా? ఈ బిజినెస్ లో సక్సెస్ మంత్ర ఉంది, చదువుదామా? ఈ మంత్రాన్ని కానీ పట్టుకున్నారంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వచ్చు. ద సింగిల్ సెంటెన్స్ మంత్ర ఫర్ సక్సెస్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్: బిల్డ్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ లీడర్స్ అండ్ మేక్ దెమ్ సక్సెస్ఫుల్. చాలా మంది మనలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని లీడర్స్ చేయించి వాళ్ళని సక్సెస్ చేపిస్తే మనం సక్సెస్ అవుతాం. ఇప్పుడు చెప్పండి, జాయినింగ్స్ కి బలిస్తారా, సక్సెస్ చేయడానికి బలిస్తారా? ఒక జాయినింగ్ అయిన వెంటనే మనం ఏం సక్సెస్ చేయించాలి? బిజినెస్ లో 5% నుంచి 8% చేయించాలి. 8% నుంచి జాయినింగ్ వేసుకుంటూ వెళ్తే సక్సెస్ రాదు. ఎక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నా, మనం సక్సెస్ అవ్వాలి అంటే మన కిందున్న లైఫ్ లైన్స్ సక్సెస్ అయితేనే మనం సక్సెస్ అవుతాం. వాళ్ళ సక్సెస్ లేకుండా మనం సక్సెస్ అవడం. ఇది ఒక్క సింగిల్ మంత్రాన్ని ఎప్పుడు గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్, ఈ మీటింగ్ ఇక్కడ చూశారు, వీడియోస్ తీసేవాళ్ళు వీడియోస్ తీస్తున్నారు, ఫోటోస్ తీసేవాళ్ళు ఫోటోస్ తీస్తున్నారు. తీసుకెళ్లి మీరు ఎవరికి చూపిస్తారు? రాని వాళ్ళకి చూపిస్తారు. మీ ఇంట్లో కావచ్చు, మీ లైఫ్ లైన్స్ కావచ్చు, అవునా కాదా? ఆ రాని వాళ్ళకి బిజినెస్ తీసుకెళ్లి చూపిస్తే వాళ్ళు ఎస్ సూపర్ అంటారా వీడియోలో చూపిస్తే? అదేలాగా అప్లైన్, మీ పైన ఉన్న అప్లైన్ ని ఒక బ్యాంక్ ఎంప్లాయ్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. మేడం సార్, ఈ బిజినెస్ లో ఇద్దరు బాగా మంచిగా రావాలని చెప్పి తీసుకెళ్లి ఆయన దగ్గర చెప్పి ఈ బిజినెస్ ని చెప్పిస్తున్నాం. ఆయనకి ఏం మెదల్లా. రెండోసారి తీసుకెళ్తున్నారు, మూడోసారి తీసుకెళ్తున్నారు, నాలుగోసారి తీసుకెళ్తున్నారు, అయినా కూడా ఆయనకి బిజినెస్ అర్థం కావడం లేదు. అదే ఆయన్ని మీరు ఇదేలాంటి మీటింగ్స్ లో కూర్చోబెట్టారంటే అక్కడికి వెళ్ళి మనం అప్లైన్ తీసుకెళ్లి అలాంటి వాళ్ళని తీసుకెళ్లి మనం చెప్పడంతో ఏం అర్థం అంటే గుడ్డు మనం పగలగొట్టినట్టు. గుడ్డు మనమే పగలగొడితే ఏమవుతుంది? వేస్ట్ అయిపోద్ది కదా. ఆమ్లెట్ అంటే వేస్టే, అది ఒక రోజులో తిని అక్కడ పడేయడమే. గుడ్డు అదిగా పగిలితే ఇంకొక జీవం. సేమ్ ఈ బిజినెస్ లో వాళ్ళుగా రియలైజ్ అయ్యి వాళ్ళుగా పగిలితేనే వాళ్ళే నిజమైన లీడర్స్. పగలాలా అంటే వాళ్ళందరూ ఈవెంట్స్ లో వచ్చి కూర్చుంటే మాత్రమే అప్పుడు దానిగా పగిలి ఇంకొక 2. మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. కానీ ఆమె దగ్గర ఏమి లేదు అనేది ఆమె పట్టించుకోవాలా. ఆమె దగ్గర 2 ఉన్నాయి కదా, దాన్ని పట్టుకునేది. చెప్తుంది చూడండి, ఐఎమ్ ఓన్లీ వన్ బట్ స్టిల్ ఐఎమ్ వన్. ఐ కెనాట్ డూ ఎవ్రీథింగ్. నేనేమి చేయలేను బట్ స్టిల్ కెన్ డూ సంథింగ్. కొంచెం ఏదో చేయగలుగుతా. ఆ చేసే పని కంటిన్యూగా రెగ్యులర్ గా చేసింది. ఈ రోజు ఆమె హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. అదేలాగా జవహర్ లాల్ నెహ్రూ ఆమెకి మంచి మాటకారి అని ఒక పేరు ఇచ్చారు. అది మాత్రమే కాదు, ఈ రోజు బ్లైండ్ స్కూల్స్ ఉన్నాయి అంటే అది స్థాపించి దాని యొక్క కర్త కర్మ క్రియ అంతా హెలెన్ కెల్లర్. గ్రేట్ పర్సన్. ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? మనకి ఈ స్టోరీలు అంతా తెలియవు. మనకి ఏ స్టోరీస్ తెలుసు? ఈ రోజు సీరియల్లో ఏమవుతుంది, రేపు ఏమి జరుగుతుంది, పక్కనింటి వాళ్ళు నగలేమన్నా కొట్టుకుంటే ఆ స్టోరీ, ఇంకొక ఆమె ఇల్లు స్థలం తీసుకుంటే ఆ స్టోరీ. చిన్న చిన్న సక్సెస్ స్టోరీస్ చాలా లేడీస్ కి జెంట్స్ కి ఉన్నాయా లేదా? మనం చదువుతున్నామా? మనం చదివితే సక్సెస్ అవుతాం. ఇంకా మేము చిన్న చదువుతామా? ఎక్కడుంటాయి అవి? అవతల వాళ్ళ స్టేటస్ లో ఉండవు. అవి ఆపేసి అవతల వల్ల స్టేటస్ లో ఆపేసి ఏం చూడాలా? మోటివేషనల్ వీడియోస్, సక్సెస్ స్టోరీస్ అని కొట్టి చూస్తే చాలా మంది సక్సెస్ స్టోరీస్ అనేది మనకి దొరుకుతుంది. గ్రేట్ పర్సన్ ఎవరు? బిల్ గేట్స్. బిల్ గేట్స్ ఏం చెప్పారంటే ఒక పేపర్
విలేకరు వచ్చి సార్ మీకు బిజినెస్ అన్ని పోయినాయంటే ఏం చేస్తారో అని అడిగితే ఇఫ్ ఐ వుడ్ బి గివెన్ ఏ ఛాన్స్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్, ఏది పోయినా నేను మళ్ళగా తర్వాత ఏం స్టార్ట్ చేస్తాను అంటే ఐ వుడ్ చూస్ నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పాడు. ఎవరు? కానీ మనం ఏమంటున్నాం, ఇది మనుషుల్ని పట్టాలా, మనుషుల్ని కప్పాలా, ఇది నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. ద గ్రేట్ పర్సన్ బిల్ గేట్స్ కాదు, ఏపీజే అబ్దుల్ కలాం సార్ చెప్పిన ఇండస్ట్రీ. ఇక్కడ చూసినట్టు నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ ద 21st century which must be joined by every young and woman globally, otherwise you can never get best of your youth age. రాబోయే రోజుల్లో నేను డాక్టర్, నేను అడ్వకేట్ చెప్పుకుంటూ ఉంటారు మా అమ్మాయి ఇది, మా అబ్బాయి ఇది అని. కానీ ఇంకా 2025 నుంచి 2030 లోపల ఎవరంతా నెట్వర్క్ లో ఉన్నారో, నెట్వర్క్ లో ఎవరంతా వెస్టీజ్ లో ఉన్నారో మా అమ్మాయి వెస్టీజియన్, మా అబ్బాయి వెస్టీజియన్ అని ప్రౌడ్ గా చెప్పుకునే రోజులు మనకు స్టార్ట్ అవుతుంది. మీరు నమ్మి కొట్టినా నమ్మకుండా కొట్టినా రాసి పెట్టుకోండి, 2 years లో వెస్టేజ్ లో ఉన్న వాళ్ళు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఎందుకంటే నిన్న కూడా బస్ స్టాండ్ లో నేను దిగి కార్ ఎక్కుతున్నా, ఒక అమ్మాయి బస్ నుంచి దిగి వచ్చి నాతో సెల్ఫీ తీసుకొని వెళ్తూ ఉంది. మేడం మీరు సౌజన్య మేడం కదా, మీరు వెస్టేజ్ లో ఉన్నారు కదా. అప్పుడు ఈ శారీస్ అన్ని ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయా లేదా? తెలంగాణలోకి వెళ్తే బస్ లో కానీ క్యాబ్ లో కానీ బుక్ చేసుకుని శారీలో చూసిన వాళ్ళని చూస్తూ ఉంటే ఆ వెస్టేజ్ ఎంత ఎదిగిపోతుంది అని అనిపిస్తుంది. కానీ ఇంకా వెస్టేజ్ అందరికీ తెలుసు అని మీరు అనుకుంటున్నారు కదా. వెస్టేజ్ 4 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే ఉన్నారు. మన దేశ జనసంఖ్య ఎంత? ఇంకా ఎంతమంది ఉన్నారు ఖాళీగా? ఎవరు చెప్పాలి వాళ్ళకంతా? మనం స్టార్టింగ్ లో ఉన్నాం. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో మనం స్టార్టింగ్ లో నిర్ణయం తీసుకున్నాం కాబట్టి సింహం లాగా ముందుందాం. లేదు గుంపులో గోయిందలో మేము ఉంటామని గొర్రెల మందలో కలిసిపోతారో మనమే ఆలోచించుకోం. ఎలా ఉందాం? ఇప్పుడు డిసైడ్ చేస్తే ముందుంటాం, తర్వాత డిసైడ్ చేద్దాంలే అందరు గెలిచిన తర్వాత మనం వద్దాంలే మనం ఎక్కడుంటాం మీరే ఆలోచించుకోండి. కొంచెం తెలుసో తెలియకో దేవుడు చేసిన పుణ్యమో మా అమ్మోళ్ళు చేసిన పుణ్యమో ముందుగా డిసైడ్ చేసాం. ఈ రోజు ఈ ప్లేస్ లో ఉన్నాం. ఉండడమే కాకుండా ఈ బిజినెస్ ని అర్థం చేసుకున్నాం, ఈ బిజినెస్ ని లవ్ చేసుకున్నాం. ఇదే ప్రాణంగా పెట్టి ఉదయం లేచి రాత్రి పడుకునేదాకా వెస్టింది, ఇంకా వేరే ఆప్షనే లేదు. ఈ ఎక్సలెంట్ అయిన ఒక బిజినెస్ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన రేణు అక్కకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఈ బిజినెస్ లో నాకు చేయి పట్టుకొని చిన్న చిన్న విషయాలు తమిళ్లో చెప్తూ ఉన్న ట్రైనింగ్స్ ని దాన్ని మళ్ళా కొంచెం నేను తెలుగులో అడిగి తెలుసుకుంటూ నాకు నిదానంగా చెప్పించిన మా గ్రేట్ అప్లైన్ తిరుమలయ్య సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఈ బిజినెస్ లో లేడీస్ నిజంగా ఎదగలుగుతారు, మైక్ పట్టుకొని మాట్లాడగలుగుతామా సార్, నాకు మాట్లాడడం తెలియదే, నేను ఎలా ముందుకు రావాలా, ఇండస్ట్రీ నాకు అర్థం కావడం లేదన్నా కూడా చిన్న చిన్న విషయాలు ఈ రోజు మీకు చెప్పించిన 10 పాయింట్స్ కానీ ప్రతి ఒక్క విషయం కానీ హెలెన్ కెల్లర్ గురించి కానీ ఏ సక్సెస్ స్టోరీ నా నోట్లో వచ్చినా నేను ఏ ట్రైనింగ్ ఇచ్చినా ఆ మొత్తం ట్రైనింగ్స్ నా మైండ్ లో పోసిన నా గ్రేట్ మెంటర్ విఎంసీఎం మెంబర్ మిస్టర్ ఆర్ఎస్ రాజన్ సార్ కి ప్లేస్ లో నేను చెప్పుకుంటున్నా. ఎందుకంటే 1.5 lakhs సంపాదిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో ఉంటూ ఆయన ఈ బిజినెస్ తీసుకొని ఈ రోజు పర్ మంత్ 25 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఆయన టీవీలో ఉన్నందుకు మేము నిజంగానే అదృష్టం చేసుకున్నా. అలాంటి ఒక గ్రేట్ పర్సన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోనే డాక్టరేట్ అని అవార్డు తీసుకున్నారు. ఛాన్సే లేదు. అటువంటి గ్రేట్ ట్రైనింగ్స్ మాకు ఇచ్చి మమ్మల్ని నిలబెట్టి ఈ రోజు నా ద్వారా చాలా మందికి ఈ ట్రైనింగ్స్ కి మీటింగ్స్ కి అందిస్తూ ఈ ఇండస్ట్రీ గురించి అర్థమయ్యేట్టుగా చెప్తూ ముందుకెళ్తున్నా. ఈ ఇండస్ట్రీ ఈ రోజు మీ చేతిలో వచ్చింది. ఇంకా దీని గురించి మనం అర్థం చేసుకునే రోజులు వచ్చాయి. కరెక్ట్ గా పట్టుకుంటే ముందుకెళ్ళచ్చు. నేను అర్థం చేసుకునే రోజుకి పోయి మా నాన్నకి అర్థమయ్యే చెప్పడానికే నాకు 1 lakh వచ్చేదాకా నమ్మలా. ఈ రోజు మా నాన్న డైమండ్ డైరెక్టర్, 1,22,000 ఆయన ఇన్కమ్. మా నాన్న వాళ్ళ ఇంటి ముందు టాటా పంచ్ కారు ఉంది. నాతో పాటు 7 ఫారిన్ ట్రిప్స్ వచ్చాడు. ఎంతమంది యుఎస్ లో వర్క్ చేసే వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న ఈ విధంగా చూసుకుంటున్నారు? హలో సార్, ఎంతమంది వాళ్ళు కారులో తిరుగుతుంటే మీకు వీడియోలు పెడుతున్నారు. కానీ మా డాడీని నేను కారే గిఫ్ట్ గా ఇచ్చారు. రేపు రాబోయే రోజుల్లో ప్రౌడ్ డైరెక్టర్ అయ్యి హౌస్ ఫండ్ ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఒకే బిజినెస్. మా నాన్న కింద నేను ఎంత వర్క్ చేస్తే ఎవరికి వస్తుంది? నాకు వస్తుంది. ఆ స్వార్థము
డైరెక్టర్ గా ఉంది, 1,27,000 సంపాదించుకుంది. ఒకే బిజినెస్, సేమ్ వాళ్ళిద్దరు. నా రిలేషన్, నాకు బ్లడ్ రిలేషన్ వల్ల చెప్పా, ఇలాంటి లైఫ్ లైన్స్ ఎంతో మంది ₹1,00,000 టచ్ చేస్తూ వాళ్ళని గెలిపిస్తూ మా అబ్బాయిని సిల్వర్ డైరెక్టర్ చేయడానికి 2 నెలలుగా నేను లైన్ చేస్తూ వస్తున్నా. వాడు సిల్వర్ డైరెక్టర్ గా చేసి వాడు అక్కడ తీసుకునే ఇన్కమ్ బీటెక్ చదివి ఖచ్చితంగా వెస్టేజ్ బ్యాంక్ అకౌంట్ లో వాడికి డబ్బు వచ్చేట్టుగా నేను టీమ్ బిల్డ్ చేస్తున్నా. ఇంతకన్నా ఏమన్నా అవకాశం ఉందా? కొడుకుని చూసుకోవచ్చు, తండ్రిని చూసుకోవచ్చు, మన రిలేషన్స్ చూసుకోవచ్చు, మనతో వచ్చిన టీముని చూసుకోవచ్చు. ఇంతమందికి ఇస్తూ మనము గెలవచ్చు. ఇంత గ్రేట్ ఆపర్చునిటీ బాలిసారి ఎలా ప్లాన్ చేసాడో కానీ మార్కెటింగ్ ప్లాన్ నిజంగానే ఈ రోజు వరకు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోనే ఇటువంటి ప్లాన్ డిజైన్ చేసిన ఒక ఇండియన్ కంపెనీ ఉందంటే అది మన వెస్టేజ్ మాత్రమే. గ్లోబల్ పరంగా ప్రపంచ వ్యాప్తంగా వెస్టేజ్ మీరు ఎలా చూస్తున్నారో లేదో, టాప్ 100 కంపెనీస్ లో ఒక ఇండియన్ కంపెనీ వచ్చింది అంటే అది మనది టాప్ 50లో 37th ప్లేస్ లో ఉంది మన వెస్టేజ్. ఎంతమంది గవర్నమెంట్ జాబ్స్ రాస్తున్నారు? గ్రేట్. ఎంతమందికి ఆశ గవర్నమెంట్ జాబ్ అంటే? గవర్నమెంట్ జాబ్ వస్తే సెటిల్డ్ అన్న వాళ్ళు ఎంతమంది? ఎవరిని నేను అసలు ఏది అనుకోదలుచుకోలే, ఎందుకంటే అందరం మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి. లీడర్స్ ఈ రోజు మేమందరం వెస్టేజ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్ గవర్నమెంట్ కి టీడీఎస్ కడుతున్నాం, గవర్నమెంట్ కి జిఎస్టీ ఇస్తున్నాం. ఈ విధంగా మాకేమిచ్చింది ఇండియా అనే దానికన్నా మేము ఇండియాకి ఏమి ఇస్తున్నామని చూస్తున్నాం. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ వల్ల, వెస్టేజ్ వల్ల ప్రతి ఒక్కరు డెవలప్ అయితే మన ఇండియా డెవలప్ అవుతుందా అవదా? ఫారిన్ ట్రిప్స్ కి వెళ్ళేసి వచ్చాము. 5 days ఫారిన్ ట్రిప్ లో ఉండడం వల్ల చిన్న పేపర్ కూడా కింద వేయాలంటే వేయగలుగుతామా? ఎందుకంటే అక్కడ వేయకూడదు, వేస్తే ఫైన్. ఆ ఫైన్ కట్టాల్సి వస్తే కింద వేయకుండా అలవాటు పడ్డాను కదా 5 రోజులు. ఆ 5 రోజుల అలవాటు ఇంటికి వచ్చిన పిల్లలు దగ్గర కూడా ఏమన్నట్టు డస్ట్బిన్ వేస్తున్నారు. ఇదే కల్చర్ అందరికీ వస్తే, అందుకే బాలి సార్ ఫారిన్ ట్రిప్స్ పెట్టాడు. మన మైండ్ సెట్ మారాలనే పెట్టాడు. చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. ఓన్లీ డబ్బు మాత్రమే కాదు, దీంట్లో లైఫ్ లో మనం చాలా మందికి ఉదాహరణగా నేర్చుకుంటాం. చాలా విషయాలు నేర్చుకొని మన ఇంట్లో వాళ్ళకు కూడా అది ఖచ్చితంగా నేర్పిస్తూ ఈ రోజు ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలి అంటున్నాం. సక్సెస్ వస్తే ఇక్కడ జాయినింగ్ చేయించేది, ప్రోడక్ట్లు అమ్మేస్తే రాదు. ఎన్ని మీటింగ్స్, ఎన్ని ట్రైనింగ్స్ లో మీరు ఏమేమి నేర్చుకుంటారని నేర్చుకుంటూ రండి. రీసెర్చ్ చెప్పొద్దు. అత్తమ్మ చనిపోయిన రోజు కార్యం జరుగుతూ ఉంటే మా ఊర్లో సిఎన్టీ మీటింగ్ జరుగుతుంటే కార్యంలో 2 hours నేను గ్యాప్ తీసుకొని సిఎన్టీ మీటింగ్ వెళ్ళేసి వచ్చాను. ఇంతకన్నా రీజన్ ఏం లేదు. మా అబ్బాయికి అమ్మవారు పోతుంటే 3వ రోజు అని చెప్పి నేను చెప్తూ రాత్రి 7 గంటల లైవ్ ఉంది, లైవ్ ప్రోగ్రామ్ రాజన్ సార్ది, నేనే వెయ్యాలి సూలూరుపేటలో అంటే ఒక్క రాత్రి కూడా ఎక్కడ ఉండకూడదు, అంటే రాత్రికి 12 అయినా ఎక్కడ ఉండకూడదని వాడిని చూసుకొని ఈవినింగ్ వచ్చి లైవ్ ప్రోగ్రామ్ వేసి ఇంటికి వెళ్ళాను. ఎందుకంటే ఎక్కడ నేను ఉండకూడదు అని, రీజనే ఉండకూడదు. కారణాలు చెప్పేవాళ్ళు ఏ రోజు కారణం చెప్పుకుంటారు. ఈరోజు చాలా మంది మేడం నేను రాలేకపోయాను, సారీ మనకు కాదు, వాళ్ళు చెప్పుకో ఉండాలి. ఈరోజు ఎంతమంది రాలేదో మిస్ అయ్యారా లేదా? వాళ్ళు మనకు సారీ చెప్పాలా, వాళ్ళు చెప్పుకోవాలి. ఈ రోజు కారణం చెప్పకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు కదా, ఇదే కారణం చెప్పకుండా 2 years ఏది జరిగినా పిల్లల కోసం చాలా మంది చెప్తారు. పిల్లలు మీటింగ్ రమ్మంటే పిల్లలు, అదే పిల్లల కోసమే మేము చేశాం. అదే పిల్లల కోసమే ఈరోజు చాలా విషయాలు సాక్రిఫైస్ చేశాం. కాబట్టి ఈ రోజు వాళ్ళకి నచ్చిన డ్రెస్, నచ్చిన విషయం, నచ్చిన కాలేజ్, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు లైఫ్ ఎంజాయ్ చేశారు. ఇంతకన్నా గొప్ప ఆపర్చునిటీ ఎక్కడా లేదు. పిల్లలు మీరు తల్లిదండ్రులే, మేము తల్లిదండ్రులే. మాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మాకు ప్రేమ ఉంది. దాన్ని కొంచెం గట్టిగా బట్టి కొన్ని త్యాగాలు మాత్రం చేశాం. ఈ రోజు పిల్లల లైఫ్ స్టైల్ ఇచ్చాం. వాళ్ళు అనుకున్న లైఫ్, వాళ్ళు అనుకున్న లీడ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మీకు అదే ఆపర్చునిటీ మీ చేతికి ఇచ్చున్నాం. చేద్దామా? లేదు, ఇంకా అదేలాగా పట్టుకుంటూ, అదేలాగా స్టేటస్ చూసుకుంటూ, అదేలాగా యూట్యూబ్ ఛానల్స్ చూసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ టైం అంతా గడిపేస్తే తిరిగి వస్తుందా? అదే టైం ఎక్కడ లేకుండా వెస్టేజ్ మాత్రమే ఫోకస్ గా ఇద్దాం. ఫోకస్ అంటే ఏంటి? కాగితం ఉంది కదా, కాగితం మీద భూతత్వం పెడతాం. భూతత్వం పెట్టి దాన్ని ఇట్లా జరుపుతా అంటే ఫోకస్ అవుద్దా? ఒకే దగ్గర పెడితే ఆ సూర్య ఒక ఒలి దాని మీద పడి దాని నుంచి ఆ పేపర్ పడి పేపర్ మండుతుందంట. అట్లా ఉండాలి ఫోకస్. ఆ ఫోకస్ తో చేయడం వల్లే ఈ రోజు ఇంతమంది లీడర్స్ గెలిచాం. ఫోకస్ తో చేద్దాం, కంటిన్యూగా చేద్దాం.
ఏ రీజన్స్ చెప్పకూడదు, అందరం కలిసి చేయాలా. ఈగో కమ్యూనికేషన్స్ ఇక్కడ ఉండకూడదు. మీకు ఈగో కానీ కమ్యూనికేషన్ తగ్గిందంటే మీ పిల్లల మొహం చూడండి. వాళ్ళ కోసం ఈ బిజినెస్ లోకి వచ్చాం. అందరం కలిసి వెళ్తాం, చాలా మంది లైఫ్ మారుద్దాం. విష్ యు ఆల్ ద బెస్ట్ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చిన చంద్రసారికి థ్యాంక్స్ చెప్పుకున్నా. ఇక్కడ నా లైఫ్ లైన్స్ పేరు పేరు నా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నా. ఉన్న లేడీస్ జెంట్స్ అందరూ నేను ఉన్న ఈ విషయాన్ని నేను మీకు ఇచ్చాను కాబట్టి ఈ విషయాన్ని అలాగే తీసుకోకుండా యాక్షన్ లో తీసుకొని ఖచ్చితంగా నెరవేరుస్తారు అనుకుని ప్రతి వచ్చే సంవత్సరం మీ అందరి ఇన్కమ్ లక్షల్లో ఉండి కార్స్ తీసుకొని మీ అందరి లైఫ్ స్టైల్ మారాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్. Good